JB9 మీడియా. నేను మీ జ్యోతి పవన్. ప్రస్తుతం మనం ప్రఖ్యాతిగాంచిన ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఒక ప్రముఖ వ్యక్తి దగ్గర అయితే ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందినటువంటి అన్నంరెడ్డి సత్యనారాయణ రామలక్ష్మి దంపతుల కనిష్ట పుత్రుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారితో ఉన్నాము. అయితే అతి చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈరోజు ఆయన బాల్యం నుంచి నేటి వరకు ఆయన ప్రయాణం ఎలా సాగిందో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఎలా మల్టీ టాలెంటెడ్ మీరు అతి తక్కువ వయసులోనే అండర్-19 క్రికెటర్గా అసలు చాలా ఫేమస్, చాలా మందికి మీరు క్రీడాకారులకి రోల్ మోడల్ కూడా. 1983లో బోర్న్, 2006లో మీరు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంత తక్కువ వయసులో మీ తాతలు ముత్తాతలు కూడా ఎవరు రాజకీయంలో లేరు. కానీ ఈ విధంగా ఒక మంచి క్రీడాకారుడిగా ఉన్న మీరు రాజకీయాల్లోకి రావాలని ఎలా అనుకున్నారు? ఇది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఒక హాఫ్ అన్ అవర్లో జరిగినటువంటి డిస్కషన్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అసలు రెగ్యులర్గానే నేను రోజులాగే కాలేజీకి వెళ్ళి రావడం, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చాలా సందర్భాల్లో చెప్పాను కూడా. నేను ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత మా పంచాయతీ ఆఫీస్ అన్నటువంటిది మా ఇంటి గేట్ ఆపోజిట్లో ఉంటుంది. రోడ్డుకి అవతల పంచాయతీ ఆఫీస్, అవతల మా హౌస్ అనమాట. గేట్కి రెగ్యులర్గా ఏవో గొడవలు అలా జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు కూడా ఇది ఇష్యూ జరుగుతుంది అక్కడ. సో వచ్చినప్పుడు జనరల్గా నాన్నగారితో అన్న, ఎందుకన్నా మనకి రోజు పంచాయతీ ఆఫీస్ ముందు గొడవలు ఏంటి ఇవన్నీ, మీరు సర్పంచ్ కింద కంటెస్ట్ చేయొచ్చు కదా, మనకి ఇవన్నీ కూడా కొంచెం ఎవరు మాట్లాడరు కదా, కొంచెం మీరు పెద్దరికంగా ఉంటారని చెప్తే, నాకు అసలు నేను వ్యాపారం తప్ప నాకు రాజకీయాలు అసలు ఇంట్రెస్ట్ లేదమ్మా, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళు అన్నారు. అదే నేను ఈ ఏజ్లో నేనేం గెలుస్తానంటే, నీకు నమ్మకం ఉంటే నువ్వు వెళ్ళు, ఐ విల్ స్టాండ్ బిహైండ్ యూ అని చెప్పన్నారు. తర్వాత ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్తో వాళ్ళు నేను నామినేషన్ వేయడం. నామినేషన్ వేసిన తర్వాత గ్రామ పెద్దలందరూ కూడా ఇంకా మీ కుటుంబం అంటే నాన్నగారికి ఒక గౌరవం, ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ కానీ పరవాడి సైడ్ కానీ ఆయన అంటే ఒక గౌరవం ఇస్తారు. ఎందుకంటే సోషల్ సర్వీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అందరూ కూడా వచ్చి ఇంకా నా సత్య గారి కుటుంబం నుంచి ఒకరు వస్తున్నారు అంటే ఇంకా దానికి మరి వేరే ఆలోచన కూడా అవసరం లేదని చెప్పి ఏకగ్రీవంగానే ఆ రోజు సర్పంచ్గా రాంపురం గ్రామ ప్రజలు పెద్దలందరూ కూడా వాళ్ళ అవకాశం కల్పించారు. మీరు స్టడీస్ అవి ఎక్కడ సార్? స్కూలింగ్ ఎక్కడ, కాలేజ్ ఎక్కడ? అంతా కూడా నేను వైజాగ్లోనే చేశానండి. యాక్చువల్లీ స్కూలింగ్ అయితే కొంతకాలం ఇక్కడ గోపాలపట్నం దగ్గర ఉన్నటువంటి ఎస్వివిపిలో చేశాను. తర్వాత షిరిడి సాయి విద్యా విహార్ అని చెప్పి అది కూడా ఇక్కడ గోపాలపట్నం ప్రాంతంలోనే అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మాత్రం గాయత్రి విద్యా పరిషత్లో కంప్లీట్ చేశాను, ద్వారకా నగర్. డిగ్రీ కూడా ఎన్ఐడి దగ్గరే వెంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని అక్కడ చదువుతూ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ సర్పంచ్ అవ్వడం. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకొని స్టడీస్ అక్కడితోనైతే ఆపేసాను. ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా రాజకీయాల్లోనే ఎక్కువ టైం గడిపాను. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ఉదయం లేచినప్పటి నుంచి ఉదయం బయలుదేరిపోయి స్కూల్కి కాలేజ్కి వెళ్ళిన మీరు మళ్ళీ సాయంత్రానికో రాత్రికో ఇంటికి వచ్చేది. కానీ కేవలం నాన్నగారి మీద ఉన్న నమ్మకంతో గ్రామ ప్రజలందరూ కూడా మిమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకోవడానికి సమ్మతించారు. రాజశేఖర్ రెడ్డి గారు, మరి ఆయనతో మీ సాంగత్యం ఎలా ఉండేది? అతి చిన్న వయసులో మీరు సర్పంచ్ అవ్వడం, అది ఆయన ఉన్నప్పుడు ఆయనకి మీకు రిలేషన్ ఎలా ఉండేది? యాక్చువల్లీ దీనికి ఫస్ట్ ఒక విషయం చెప్పాను. జనరల్గా నాన్నగారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుంటాను, నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. మనం ఒక మంచి కార్యం తలపెట్టినప్పుడు అది నిజంగా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా మనం చేస్తే దాన్ని ఎంతమంది దాన్ని పాడు చేయాలని చూసినా సరే దానివల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అని చెప్తుంటారు. అయితే మా గ్రామంలో ఏకగ్రీవంగా నేను సర్పంచ్ అవ్వడం, ఆ తర్వాత ఇందిరమ్మ ఫేజ్ 2 కింద మా గ్రామంలో కొంతమందికి సుమారుగా 72 మందికి హౌస్ సైట్స్ ఇచ్చి వాళ్ళకి హౌసింగ్ కాలనీ అన్నటువంటి గవర్నమెంట్ తరఫున ఇందిరమ్మ ఇల్లుల కింద ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఒక ఇద్దరు ముగ్గురు మొదట్లో మా దగ్గరికి వచ్చారు. ఆ 72 మందిలో ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి అప్పుడు గవర్నమెంట్ 24,000 ఇచ్చారు. 24,500 రూపాయలు గవర్నమెంట్ నుంచి వచ్చారు. మనకి 24,000 ఇస్తున్నారయ్యా, అది మాకు ఎటు కూడా చాలదు, అంత కొంత సాయం చేయండి అని చెప్పి నాన్నగారి దగ్గరికి వచ్చారు. నాన్నగారి దగ్గరికి నా దగ్గరికి కూడా వచ్చినప్పుడు వాళ్ళకి సరే మీ ముగ్గురికి ఒక 15,000 ఇస్తామని చెప్పి అందరూ వచ్చారు. తర్వాత అందరూ వచ్చిన తర్వాత సరేనమ్మా అందరికీ ఏదో చేద్దాంలే అని చెప్పాను.
తర్వాత సందర్భం ఏమైందంటే ఇంకా వాళ్ళు రోజుకి ఎక్కడో కూలి పనికి వెళ్తే తప్ప, బాగా పేదవాళ్ళు లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళు ఎంతో కష్టపడితే తప్ప ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి ఉండదు. అది ఆలోచన చేసి నాన్నగారు ఏమన్నారంటే, సరేనమ్మా మంచో చెడో మనం ప్రజలందరూ కూడా మనల్ని గెలిపించారు, మనకి ఏకగ్రీవంగా మన కుటుంబం మీద గౌరవం ఇచ్చారని చెప్పి మనం కట్టించేద్దాం హౌసెస్ అని చెప్పి ఒక నిర్ణయం. సరే మంచిదండి నాన్న, అందరం కూడా ఒక నిర్ణయం అనుకున్నాం, మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తరుణంలో సహం వరకు కంప్లీట్ అయిన తర్వాత దాన్ని అడ్డుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి, అంటే నాన్నగారు కాంగ్రెస్, ఆయనకు అభిమానం, పాలిటిక్స్లో లేకపోయినప్పుడు కాంగ్రెస్ అంటే ఆయన ఓటు ఎవరికి వేస్తారంటే సత్య గారు కాంగ్రెస్కి వేస్తారు అనుకునేది ఒక ఇది. దాని మీద అప్పుడు మరి ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే గండిబాబ్జీ ఉండేవారు, కొనతాల రామకృష్ణ గారు మినిస్టర్ ఉండేవారు, వీళ్ళందరూ నాకు గండిబాబ్జీ గారు తెలుసు కానీ కొనతాల రామకృష్ణ గారు వాళ్ళు నాకు అప్పుడు పరిచయం కూడా లేదు. అయితే ఇక్కడికి ఈ మీటింగ్స్కి రావడం, ఇందిరమ్మిల్లులు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మనకి ఎక్కడ మంచి పేరు వస్తుందా అన్నటువంటి దాంతో ఈ 72 ఇల్లులు సహం కంప్లీట్ అయిన తర్వాత ఇది ఉడాలో ఉంది, గ్రీన్ బెల్ట్లో ఉంది, ఇక్కడ ఇల్లులు కట్టకూడదు అని చెప్పి ప్రతిపక్షాలు కంప్లైంట్ పెట్టి దాన్ని ఆపేయించేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు మొదటిసారి నేను కొనతాల రామకృష్ణ గారిని కలవడం, యాజ్ మినిస్టర్ కొనతాల రామకృష్ణ గారిని కలవడం, అక్కడి నుంచి మళ్ళీ బాబ్జీ గారు కొనతాల గారితో కలిపి నేను మన రాజశేఖర రెడ్డి గారి దగ్గర కలవడం. రాజశేఖర రెడ్డి గారు కూడా వెంటనే ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే ఏంది అడ్డు పెట్టడం, ముందు ఇమీడియట్గా ఆయన ఫైల్ మీద దీన్ని మార్చండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ మార్చండి అని చెప్పడం. అక్కడ నుంచి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా సో ఒక స్టెప్ బై స్టెప్ పైకి వచ్చాం. లేకపోతే ఎవరో రాంపురం సర్పంచ్ అక్కడ ఒక ఇల్లు కట్టాడు, లోకల్ ఎమ్మెల్యే వచ్చి కట్ చేసి వెళ్ళిపోయి ఉండేవారు. కానీ దీన్ని వీళ్ళు అడ్డు పెట్టారు కాబట్టి దీన్ని కొనతాల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం, హౌసింగ్ మినిస్టర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళడం, అక్కడ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం, యోజన విభాగం అధ్యక్షుడిగా అవకాశం రావడం, మళ్ళీ ఇవన్నీ కూడా కలిపి ఈ ఓపెనింగ్కి ఎంత గ్రాండ్గా జరిగిందంటే కొనతాల గారు 4 మినిస్టర్స్ వచ్చారమ్మ. కొనతాల రామకృష్ణ గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇలా అందరూ కూడా వచ్చి ఎమ్మెల్సీలు అందరూ వచ్చి గ్రాండ్గా జరిగి ఒక చక్కన దానికి కూడా ఆ రోజు కూడా చెప్పారు బొత్స గారు కానీ అందరూ కూడా, ఈ కాలనీకి మీ తాతయ్య గారి పేరా మీ నాన్నగారి పేరా ఏం పెట్టుకుంటావో పెట్టుకో అని చెప్పారు. కానీ అట్లా కూడా చేయలేదు. మేము రాజశేఖర రెడ్డి గారు గాంధీ గారి విగ్రహం పెట్టి బాపూజీ కాలనీ అని పేరు పెట్టాం, కానీ ఎక్కడా కూడా మా పేరు ఆ కాలనీ పరిస్థితులు ఎక్కడా కూడా ఉండదు. ఇక్కడనే కాదు, మేము ఏ గుడులు కన్స్ట్రక్ట్ చేసినా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రామాలయం కానీ బంగారం తల్లి గుడి కానీ చుట్టుపక్కల చాలా గుడులకి నాన్నగారు పెద్ద ఎత్తున డొనేషన్స్, ఎక్కడా కూడా మా పేరు అనుకున్నది ఉండదు. ఏ రోజు కూడా అది ఉండాలి అని అనుకొని కూడా చేయం. ఆటోమేటిక్గా మనం చేసిన మంచి అలా నడిపిస్తుండడానికి ఇదే. అయితే ఎన్ని ఒడిదుడుకులు కూడా మీరు చేసే మంచిని ప్రజల్లోకి ఇంకా బెటర్గా తీసుకెళ్ళింది. ఇవాళ నేను ఈ స్టేజ్లో అందుకే చెప్తా, ఈ స్టేజ్లో ఉన్నానంటే మా రాంపురంలోని టీడీపీ నాయకులే మొదటి కారణం అని చెప్తా. లేకపోతే ఇంత ఎక్స్పోజర్ కూడా రాదు, నాకు అవకాశం కూడా కలదు. అయితే నాన్నగారి గురించి మాట్లాడు. నాన్నగారు ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఈ రోజుల్లో బిజినెస్ మ్యాన్ అంటే ఎలా డబ్బులు సంపాదిద్దాం, తరతరాలకి ఎలా అందిద్దాం అనే ఆలోచనలో ఉండే ఈ రోజుల్లో మరి నాన్నగారు అప్పటి నుంచే ప్రజల కోసం, రాజకీయంలో లేకుండా, కొన్ని రాజకీయంలో ఉన్నామంటే వాళ్ళ కోసం ఆలోచిద్దాం మనకి ఓట్లు పడతాయి అని ఆలోచన ఉంటుంది, కానీ ఆయన రాజకీయంలో లేనప్పటికీ ప్రజల కోసం ఆలోచించేవారు, చాలా కార్యక్రమాలు చేశారు, ఇల్లులు కట్టించారు. సో నాన్నగారు మీతో ఎలా ఉంటారు, ప్రజలతో ఎలా ఉంటారు? అంటే నాన్నగారు జనరల్గా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేది చాలా తక్కువ. అసలు ఆయన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇబ్బంది అనే సెన్స్ కొంతమందికి కొంచెం షై అంటారు కదా, నర్వస్నెస్. ఎక్కువ మంది జనాలు ఉంటే అమ్మ నువ్వు చూసుకోమ్మా నేను అంటే ఎవరైనా మొదటి నుంచి కూడా ఎవరైనా ఇంటి దగ్గరికి సాయం అని వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేసే పంపించాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా. అప్పుడులో అంటే నేను సర్పంచ్ అవ్వక ముందు ఆటోమేటిక్గా శనివారం వస్తే చాలు, శనివారం వస్తే మేము ఎవరిని పిలవసరం లేదు. శనివారం వస్తే ఒక 200-300 మంది పెద్ద లైన్ అనమాట. వచ్చిన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చిపోతారు. శనివారం వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి అనేటువంటి ఇది ఉండేది. నేను పాలిటిక్స్లోకి రాకముందే మరి గుడులు కట్టించినవి ఇవన్నీ కూడా బిఫోర్, ఇవన్నీ కూడా నేను 2006లో వస్తే 99లో ఈ గుడి అయితే 96-97లో కట్టించాను. అన్నీ కూడా అట్లానే ఆయన చేసినటువంటి సర్వీసు, ఆయన మీద ఉన్నటువంటి మంచితనమే ఈరోజు నాకు కూడా ఒక సర్పంచ్గా పోటీ చేయగానే ఏకగ్రీవంగా అందరూ కూడా మమ్మల్ని గెలిపించారంటే దానికి కారణం నాన్నగారు. ఆయన ఎప్పుడు కూడా చాలా సింపుల్ లైఫ్. ఈ రోజుకి కూడా వెల్ఫేర్ కాలేజ్ వెనకాతలో ఒక 6 acres కాంపౌండ్ వాళ్ళు కట్టి ఉంటుంది. అందులో ఒక చిన్న పెంకుటిల్లు, తులసి తోట, వేప తోట, కృష్ణ మందిరం, రామ మందిరం, అందులోకి ఎక్కడ నాన్ వెజ్ నాట్ అలౌడ్ ఆ కాంపౌండ్లకి.
ఆ 500 రూపీస్ చెప్పులు, 3000 రూపాయల సెల్ ఫోను, పాత ఎలంత్రా కారు. అసలు ఆయన చూసినా అదే మీకు ఆ ఫోటోలో కనిపిస్తారు. అసలు ఆయన చూసినా సరే నాన్నగారు అని చెప్పేవారు అనుకోరు. అయితే ఒక విషయం అయితే ప్రజల్లో ఉంది, ఈరోజు 5 రూపాయలు 10 రూపాయలు సాయం చేసి ఫ్లెక్సీలు కొట్టించుకునే రోజులు. అవును. కానీ కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకుండా నాన్నగారు ప్రజల్లో లేకుండా అవును. ఎవరైతే సహాయం అని అడిగారో అందరికీ కూడా సహాయం చేశారు. చాలా గొప్ప పేరు. నిజంగా ఆయన ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయని. ఇవాళ ఆయన బ్లెస్సింగ్స్ వల్లే ఈ రోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాం. లేకపోతే వీఆర్ నథింగ్ వితౌట్ హిమ్. అదిప్రాజ్ ఈజ్ నథింగ్, జీరో. అయితే ఒక సర్పంచ్గా, ఒక కాలేజ్ స్టూడెంట్, ఒక మంచి క్రికెటర్, రెబల్ అనే చెప్పాలి. అయితే ఆ పర్సన్ హాఫ్ అన్ అవర్లో తీసుకున్న డెసిషన్ సర్పంచ్ అయ్యారు. సర్పంచ్ నుంచి అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి పెందుర్తి నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడు. ఎలా ఈ జర్నీ ఎలా? అంటే జనరల్గా నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం. అది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో గడిపినటువంటి కొన్ని మెమరీస్ అవి ఒక ఇంకా మైండ్లో అట్లా ఉండిపోతాయి. ఆయన పిలిచినాడు, ఆయన మనతో వ్యవహరించేటువంటి తీరు కానీ ముందు మనలో ఉన్నటువంటి భయాన్ని ఆయన పోగొడతారు. ఇప్పుడు కనబడగానే ఫర్ ఎగ్జాంపుల్ అండ్ వైజాగ్ ఒక మీటింగ్కి వచ్చారు. మీటింగ్కి వచ్చినప్పుడు ఇట్స్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్. మనం వెళ్తున్నాం. ఎస్పీ గారు ఏమన్నారంటే ముందే నా దగ్గరికి వచ్చి, ఎమ్మెల్యే గారు ఇది అఫీషియల్ ప్రోగ్రామ్, సారీ ఐ వాజ్ నాట్ ఎమ్మెల్యే అట్ దట్ టైమ్, యూత్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అండి, మీరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, పార్టీ క్యాడర్కి డయాస్ మీదకి ఎట్లా అలౌ చేయలేమండి, ఇట్స్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్ అన్నారు. సరే సార్ పోనీ ఇక్కడ నిలబడతాను మెట్ల దగ్గర, సార్ పైకి ఎక్కినప్పుడు బొకే ఇచ్చేసేది. సరే సార్ దూరంగా నిలబడింది. అలా నేను అలా నిలబడని వెళ్తున్నారు. ఇలా చూసి వాట్ ప్రెసిడెంట్ రా అని చెప్పి అలా భుజం మీద చేసుకొని పైకి తీసుకు రా అని చెప్పి ఒక్కసారి నేను ఇలా కొట్టేసరికి ఆయన వెళ్ళారు. ఆయన వెనకాతలు నేను వెళ్తున్నాను, ఎవరు ఆపుతారు? సో అంటే అంత ఒక ఎనర్జీ. అంటే అంతమంది మధ్యలో ఎవరండి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే? కొన్ని వేల మంది జనాలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. నేను ఎవరిని తీసుకొని వెళ్ళాం. నేను కలిసినప్పుడు కూడా బయట చాలా మెమరీస్ మీరు కూడా చూసే ఉంటారు ఆయనతో స్పెండ్ చేసినటువంటి. అందులో కూడా అంటే ముందు ఏదో ఒక చెలోక్తి, హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇక్కడ వరకు హెయిర్ ఉండేది, చాలా లాంగ్ హెయిర్ ఉండేది. హెలీప్యాడ్ దగ్గర దిగి నడిచి వస్తూ ఇలా అనేవారు, భలే పెంచినవయ్యా అంటే. ఆ ఫీల్ అన్నటువంటిది ముందు ఆయన దగ్గర ఆ భయం, నర్వస్నెస్ అన్నటువంటిది లేకుండా ముందు మనుషుల్ని, ఇంకా ఆ పలకరింపు చాలు మనకి జీవితం. ఒక ముఖ్యమంత్రి సాధారణ మనిషిలాగా. నేను ఎవరిని అసలు అంత దీనిగా అంటే యూత్ కాంగ్రెస్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో మా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్లు అందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఆయన కూర్చొని ప్రతి ఒక్కరితో మాట్లాడేవారు. ఎట్లా ఉంది ఏంటి ప్రతిదీ కూడా. అంటే అంత దీనిగా ఆయనతో ఒక అటాచ్మెంట్. ఇంకా తర్వాత ఇంకా ఆయన మరణించారన్న తర్వాత చాలా ఇష్యూస్ అయ్యాయి. మరణించిన తర్వాత ఎందుకో మేమందరం కూడా ఇంకా జగన్ గారు అనేటువంటి ఒక దీంతో ఉండిపోయిన తరుణంలో కర్నూలు, నంద్యాల వరదలు వచ్చాయి. కర్నూలు జిల్లాలో నంద్యాల ఇదంతా కూడా బాగా ఫ్లడ్స్ అయ్యి మునిగిపోతే అప్పుడు కొంతాల రామకృష్ణ గారు మేమందరం కూడా అక్కడికి వెళ్ళి కొంత సర్వీస్ అది చేయడం. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, నేను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కింద ఒక 50,000 రూపాయలు, సాక్షి రిలీఫ్ ఫండ్ కింద జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 50,000 రూపాయలు చెక్ ఇచ్చాను. ఇచ్చేసరికి మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ కోపం వచ్చింది. నువ్వు జగన్కి ఎలాగిస్తావు, జగన్తో ఉంటావు పార్టీతో ఉంటావు తేల్చుకో. వెంటనే రాసి కాగితం పడేసి, ఆయన ఉంటేనే ఉన్నా, అది లేనప్పుడు నాకు ఇది ఎందుకని చెప్పి రాసి పడేసి వెంటనే రిజైన్ చేసి వచ్చి మండలంలో నేను జిల్లా అధ్యక్షుని కాబట్టి ఈ 36 మండలాల్లో ఉన్నటువంటి మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ అందరినీ రిజైన్ చేయించి జగన్ యూత్ బ్రిగేడ్ అని చెప్పి పెట్టి, ఆ జగన్ యూత్ బ్రిగేడ్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో నా సొంత డబ్బులతో ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టించి జగన్ యూత్ బ్రిగేడ్ అనేటువంటి కార్మీని తయారు చేసి పాదయాత్ర, జగన్ గారు ఓదార్పు యాత్రలు ఇవన్నీ కూడా తిరిగేటువంటి. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్లో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. అది అప్పటికి ఇంకా జగన్ గారు వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, హీ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. జగన్ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా, ఆయన పార్టీలో ఉన్నా నేను రిజైన్ చేసి వచ్చేసా బయటికి. నాకు యూత్ కాంగ్రెస్ వద్దు, నాకు ఏ పదవి వద్దు, నాకు నేను జగన్ గారు చాలని చెప్పి జగన్ యూత్ బ్రిగేడ్ అని చెప్పి ఇటు తిరిగా.
ఆ తిరిగిన తర్వాత మళ్ళీ సుబ్బారెడ్డి గారు అప్పుడు చూసేవారు వ్యవహారాలు, ఇలా పరిచయం చేశారు. అలాగే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు సార్, రిజైన్ చేశాడు. అలాగే ఏముందైతే ఇమీడియట్గా మన వైఎస్ఆర్ యూత్ కాంగ్రెస్ కింద వేయండి అని పార్టీ పెట్టగానే ఆయన సజెస్ట్ చేసి మళ్ళీ ఆ పోస్ట్ని అట్లా కంటిన్యూ చేసుకుని వచ్చాను. ఎమ్మెల్యేగా ఎలా టర్న్ తిరిగింది ఈ రిలేషన్? ఎమ్మెల్యేగా అంటే ఇక్కడ ఒక బలమైనటువంటి నాయకత్వం కింద ఉండేవారు అప్పుడు. ఎవరు మన గండి బాబ్జీ గారు కానీ కొంతాల రామకృష్ణ గారు కానీ, వీళ్ళిద్దరూ కూడా పార్టీలోంచి వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ టైంలో 2014 ఎన్నికల తర్వాత వీళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత కొనతాల గారు అయితే ఎవరిని కూడా ఫోర్స్ చేయలేదు. మీరు నాతో రండి, నన్ను సస్పెండ్ చేస్తారు కదా, మీరు పార్టీ వదిలి వచ్చేయండి, నాతో రండి అని అడగలేదు. నన్ను అడిగారు. అది నేను ఆయన చాలా స్ట్రాంగ్ ఫాలోవర్ కింద ఉండేవాడిని. కొంతాల రామకృష్ణ గారు అంటే అదీప్ ఉంటే ఆయన వెనకాతలు, కొంతాల గారు వెనకాతలు అదీప్ ఖచ్చితంగా ఎప్పుడు ఫాలో అవుతాడు, సొంత మనిషి అనేటువంటిది ఉండేది. ఆయన పిలిచి అడిగారు, నువ్వు అందరి అభిప్రాయాలను ఏంటమ్మా నీ అభిప్రాయం? లేదు సార్, నేను జగన్ గారితో ఉండాలనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్, యువర్ డెసిషన్, నేనేమీ ఫోర్స్ చేయను చెప్పాను. అన్న తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఈ ఓటమి 2014 ఓటమి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన లోటస్ పాండ్ ఇంట్లో ఒక మీటింగ్ పెట్టారు. అందరూ ఇన్ఛార్జ్లు అంటే పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు 2014లో అండ్ అప్పుడు ఎమ్మెల్యేలు అందరితో కలిపి మీటింగ్ పెట్టి అనుబంధ విభాగం అధ్యక్షులు రమ్మన్నారు. నేను అనుబంధ విభాగం యూత్ అధ్యక్షుని కాబట్టి నేను కూడా వెళ్ళినప్పుడు దేర్ వాజ్ అ డిస్కషన్ హ్యాపెనింగ్. ఏంటి అంటే మనం ఎందుకు ఓడిపోయాం, మనకు బూత్ కమిటీస్ అవి కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, మనం కొంచెం యాక్టివ్గా వర్క్ చేయాలన్నటువంటిది చెప్తూ బూడి ముత్యాలనాయుడు గారికి ఏమో, ముత్యాలనాయుడు అన్న యూ టేక్ కేర్ ఆఫ్ మాడిగల బూత్ కమిటీస్ అయ్యూ, కరారి సర్వేశ్వరరావు గారు నువ్వు ఇది చూసుకో, నాగిరెడ్డి అన్న నువ్వు గాజువాగ్ చూసుకో, వంశీ నువ్వు ఈస్ట్ చూసుకో అని చెప్తూ పెందుర్తి అదీప్ విల్ టేక్ కేర్ అన్నారు. అవి షాక్ లేచి ఏం అదీప్ అన్నారు. సార్ అది బూత్ కమిటీస్ వరకు అయితే నేను ఏదో చేస్తాను సార్ అని. లేదు కంప్లీట్గా నువ్వు బాధ్యతలు తీసుకో అన్నారు. షాక్. ఇంకా అదేం చిన్న వ్యవహారం కాదు కదా, అప్పటికి కూడా జస్ట్ 29 or something, 29 అంతే, 30 అంటే వెంటనే ఇమీడియట్గా లేదు సార్ మీతో లోపల మాట్లాడతాను సార్, పర్సనల్గా మాట్లాడతాను. అక్కడ అంతమంది మధ్యలో మనం ఆయన మాటను మనం కొట్టకూడదు. వెళ్ళిన తర్వాత చెప్పాను, సార్ ఇది చిన్న డెసిషన్ కాదు, ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలి, లేదంటే ఒక సమన్వయకర్తగా ఉండాలంటే ఫైనాన్షియల్గా అన్నీ కూడా నేను పేరెంట్స్తో కూడా మాట్లాడుకోవాలి. దాని తర్వాత ఇంకొక 2 నెలల్లో నా మ్యారేజ్ ఉంది సార్, మీరు ఈ టైంలో ఇవన్నీ నువ్వు ముందు తీసుకో అబ్బా, సంవత్సరం తర్వాత పని చేసుకో, ముందు ఇది చేయన్నారు. లేదు సార్ ఒకసారి నేను మాట్లాడుకొని చెప్తానని చెప్పాను. అన్న తర్వాత నాకు కొంత గ్యాప్ ఇచ్చి ఒక 5-10 days పోయిన తర్వాత నా పెళ్లి కార్డు తీసుకెళ్ళి ఇచ్చా. సార్ ఇలా మ్యారేజ్కి మీరు ఖచ్చితంగా రావాలి సార్. మ్యారేజ్ December 7th రాలేను, 6th వైజాగ్ వస్తున్నాను, 6th ఇంటికి వచ్చి కనిపిస్తా అన్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి పక్కన అప్పుడు జిల్లా అధ్యక్షులుగా అమర్నాథ్ గారు ఉన్నారు, గుడివాడ అమర్నాథ్ గారు. అంటే అడిగారు వెళ్దామా మ్యారేజ్కి అంటే సరదాగా అనమాట. వెళ్ళాలంటే మరి అదీప్ కోఆర్డినేటర్ ఇవ్వాలంటే మీరు వెళ్ళాలండి అని చెప్పి ఆయన సరదాగా అన్నారు. అనగానే వెంటనే ఆయన రావడం, ఇంటి దగ్గర ఒక 1 hour మన ఇంట్లోనే కూర్చొని, ఏదైతే వెల్ఫేర్ కాలేజ్ వెనకాల అక్కడ కూర్చొని చక్కగా భోజనం అది చేసి, ఆ రోజు నా నాన్నగారి చేతులు ఇలా పెట్టి అదీప్ నాకు అప్పచెప్పండి, అవుట్రైట్గా సపోర్ట్ చేసే బాధ్యత నాది అని అన్నారు. దాంతో ఫ్యామిలీలో కూడా ఒక ధైర్యం వచ్చి వెళ్ళమ్మా అని చెప్పడం. అక్కడి నుంచి ఇంకా ఆయన చెప్పిన ప్రతి కార్యక్రమం చేసుకోవడం, ఆయన కూడా కాన్ఫిడెంట్గా. యూత్ ప్రెసిడెంట్, ఒక 2 నెలల్లో పెళ్ళి, ఈ గ్యాప్లోని ఇంట్లో కానీ శిరీష గారికి కానీ కాబోయే ఎమ్మెల్యే ఈ మాట తెలియగానే ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? అంటే ఇనీషియల్గా ఎందుకంటే అప్పటికి ఇంకా ఎలక్షన్స్కి 4 years టైం ఉంది. దిస్ హ్యాపెండ్ ఇన్ 2015 Januaryలో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. డిసెంబర్లో మ్యారేజ్ అయింది 2014లో, 2015లో ఇన్ఛార్జ్ ఇవ్వడం. అక్కడ నుంచి 4 years టైం ఉంది కదా, ఐ వర్క్డ్ హార్డ్. ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఆ రకంగానే వచ్చింది. అంతా భగవంతుడి ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు బ్లెస్సింగ్స్తో అంతా కూడా ఇట్ హ్యాపెండ్ వెరీ వెల్, చాలా బాగా జరిగింది. సో ఏదైతే నాన్నగారు చేసిన సేవలు, మీ మీద మీకున్న నమ్మకం, ఫ్యామిలీకి ఉన్న నమ్మకం, అది రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్ వారి వరకు ఆ ఐడెంటిటీ అదీప్ రాజ్ అనే ఐడెంటిటీ వాళ్ళ మనసులో ఉండిపోయింది. అయితే ఏకగ్రీవంగా ఎన్నికైన అదీప్ రాజ్ గారు మీ నియోజకవర్గంలోనే కొన్ని నెగిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి, అడగొచ్చా? అయ్యో ఖచ్చితంగా. మొదటిగా దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వద్దాం. నాన్నగారు ఎన్నో టెంపుల్స్కి
విరాళదాతగా ఉన్నారు, కానీ బయటికి పేరు రానివ్వలేదు. కానీ పాదయాత్రలో మీ అత్తయ్య గారి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వంగలి ప్రాంతంలో బొర్రాలమ్మ తల్లి గుడి నేను కట్టించి తీరుతాను అని మాట ఇచ్చిన అదీప్ గారు గెలిచాక దాని గురించి పట్టించుకోలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. యాక్చువల్లీ అది పాదయాత్రలు ఇచ్చిన మాట అయితే కాదు. నేను గెలిచిన తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ టైంలో గెలిచిన తర్వాత 2000 ఎంపీటీసీ ఎలక్షన్స్ 2021లో అయినట్టున్నాయి. 2021 ఎంపీటీసీ ఎలక్షన్స్ టైంలో నేను గ్రామంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా నా దగ్గరికి గుడి కడుతున్నాను సార్, డొనేషన్ ఇవ్వండి అని అడిగారు. నేను ₹1,00,000 ఇస్తాను అని చెప్పాను. టీటీడీ నుంచి కూడా అవకాశం ఉన్నంత వరకు ఏమైనా అవకాశం ఉంటే పెట్టిస్తాను, దానికి కావాల్సిన ప్రొసీజర్ ఇవ్వండి అని చెప్పాను. తర్వాత వాళ్ళు చాలా డిలే చేశారు, అయిపోయింది. మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అడిగితే సరే ఇంకొక 1,00,000 ఇస్తానని చెప్పా, 2 lakhs ఇస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది. అప్పటికే వంగల్లోని రామాలయానికి నేను డొనేషన్ ఇవ్వడం జరిగింది. రామాలయానికి ₹2,00,000 ఇచ్చాను. ఇక్కడ కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పాము. ఆ ₹2,00,000 మెటీరియల్ పంపించాం. వాళ్ళకి డెక్కింగ్ కావాలంటే డెక్కింగ్, ఏం కావాలంటే అన్నీ కూడా పంపించాం. ఈరోజు కూడా రేపు స్లాబ్ అని చెప్పారు. ఈరోజు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గుడికి మండపానికి వేసిన ఐరన్ మొత్తం నేను పంపించింది, ఇసుక నేనే పంపించా, పిక్క నేనే పంపించాను. అది రేపు మార్నింగ్ 4 o'clock, రేపు స్లాబ్ అంటే 4 o'clock పిక్ వెళ్తుంది, సిమెంట్ వెళ్తుంది. వాళ్ళు క్యాష్ ఇప్పుడు మొత్తం నేనే కట్టివ్వాలి అంటే అది జరిగినటువంటి పని. ఇంతకుముందు ఒక గ్రామానికి చేయడం వేరు, ఒక నియోజకవర్గం అంతా సొంత నిధులతో చేయాలి అంటే అది ఎక్కడ కూడా జరిగేటువంటి సందర్భం కాదు. మనం ఏదో నాకు తోచినటువంటి ఇప్పటికి వచ్చి ఏ ఎమ్మెల్యే కూడా ఇచ్చుండడం, ఏ ఎమ్మెల్యేనో ఒక ₹50,000 ఏదైనా గుడికి డొనేషన్ ఇస్తే గొప్ప. ఈ ప్రాంతంలో అంటే పెందుర్తులు ఇప్పుడు వరకు, కానీ కొన్ని ₹1,00,000 నేను ఇస్తున్నాను. సుమారుగా ఈ రేపు ఉదయం వెళ్ళేటువంటి పిక్కతో కలుపుకుంటే సుమారుగా ₹4,500,000 మెటీరియల్ నేను వాళ్ళకి ఇచ్చినట్టే. చేసే మొత్తం చేయాలి అంటే అది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు గ్రామానికి ఒక గుడి కట్టాలంటే 30 లక్షలు అవుతుంది ప్రతి గ్రామం. నాకు 100 సచివాలయాలు ఉన్నాయి అంటే ఎంత ఉండాలి? 30 కోట్ల రూపాయలు సుమారుగా. అంటే నేను ఓన్లీ గుడ్లకే పెట్టుకొని ఉండాలి. అంటే మీరు ₹1,00,000 ఇస్తానని చెప్పి 4.5 లక్షల మెటీరియల్ పంపించిన అది వాళ్ళకి కూడా తెలుసు డైరెక్ట్గా. ఒకరోజు ఇటు అటు అవడం అనేటువంటిది కామన్. ఉన్నటువంటి ఒత్తిడిలో ఇప్పుడు అది ఒకటే కాదు కదా నేను చేసేది. అక్కడ ఇచ్చాను, తర్వాత వంగల్లో అదే గ్రామంలో రామాలయానికి ఇచ్చాను, ఆ పక్కన ఉన్నటువంటి గ్రామం ఆర్పి అగ్రహారంలో గుడులు కట్టించాను, గుడికి అక్కడ ₹1,00,000 ఇచ్చాను. ఇలా సుమారుగా ప్రతి నెల కూడా కనీసం 7 నుంచి 8 లక్షల రూపాయలు ఓన్లీ టెంపుల్స్కి నేను ఇస్తూనే ఉంటాను, ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను. ఇప్పుడు మన నాయుడుపాలెంలో కొంత ఇవ్వడం జరిగింది. ఇలా ఎక్కడ జరిగినా ఇస్తాం, కాకపోతే ప్రతిదీ ప్రెస్కి ఇచ్చుకోండి. నేను అది బాధ. గుడికి ఇచ్చింది ఎప్పుడు కూడా బయటికి చెప్పకూడదు అనేటువంటిది నా ఇది. ఇప్పుడు మొన్న ఇక్కడ అంటే ఒక ఎలక్షన్కి కరెక్ట్గా ఒక 6 months బిఫోర్ ఎంతో గొరపల్లి దగ్గర లేఅవుట్ ఉంది, అక్కడ ఒక హై స్కూల్కి కావాల్సి సుమారుగా ఒక ₹1 crore ల్యాండ్ వర్త్ రిజిస్టర్ చేస్తాం స్కూల్కి. ఏ పేపర్లో రానివ్వలేదు, ఏ పేపర్లోని కూడా రాదు. అది మేము బాపూజీ కాలనీ కట్టిందే పేపర్లో రానివ్వలేదండి. చిన్న ఐటెం ఈనాడులో వచ్చింది, ఏది కూడా పబ్లిసైజ్ చేసుకోవాలి అనేటువంటిది లేదు. ఎందుకంటే అది ప్రజలు మాట్లాడుకోవాలి, మనకు డబ్బా కొట్టుకుంటే అవ్వదని చెప్పి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అయితే ఈ రోజు మీరు ప్రచారం చేసుకోకపోవడం, చేసిన దానం ప్రచారం చేసుకోకపోవడమే అది మీ మీద నెగిటివ్ రిఫ్లెక్షన్ వచ్చిందంటారు. అయి ఉండొచ్చు. పరవాడ గ్రామాన్ని మారుస్తానని మాటిచ్చారు. పరవాడ కాదు, పరవాడ మండలంలో తాడి గ్రామం. తాడి గ్రామం అనేటువంటిది అది కంపల్సరీ మనం చేయాల్సిందే. అది చేసే ఎలక్షన్కి వెళ్తామనేటువంటిది మాత్రం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం రిప్రజెంటేట్ చేయడం, ఆయన కూడా వైజాగ్ మన ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సభవరం వచ్చినప్పుడు ఆయన బహిరంగంగానే కొన్ని వేల మంది జనాల మధ్యలో తాడి తరలింపు అనేటువంటిది చేసి మనం ముందుకెళ్దామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. దానికి సుమారుగా ₹56 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేయాల్సి ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. అది తొందరలో అది చేసిన తర్వాత ఎలక్షన్కి అయితే ధైర్యంగా వెళ్తాం. సీఎం గారు కూడా డైరెక్ట్గా చెప్పారు, నీ తాడిది క్లియర్ చేసి నీకు నామినేషన్ కాగితాలు ఇచ్చి నేను పంపిస్తా, నువ్వేం వరి అవ్వక అది డబ్బులు ఇచ్చేటువంటి బాధ్యత మందని చెప్పారు. అది చేసి ఎలక్షన్కి అయితే వెళ్తాం ఖచ్చితంగా, అందులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఈ రోజు మా JB9 మీడియా మిమ్మల్ని కాంటాక్ట్ చేయగానే మీరు వెంటనే ఫస్ట్ రింగ్కే మీరు మా కాల్ లిఫ్ట్ చేశారు. మిమ్మల్ని ఎక్కడైతే కలుద్దాం అనుకున్నాం అక్కడే కలిసాం. కానీ ప్రజలు 4 ఇల్లులు ఉన్నాయి అదీప్ రాజ్ గారికి, ఏ ఇంటికి వెళ్ళాలి, ఏ ఆఫీస్లో ఆయన కలవాలి, ఫోన్ కాల్స్ అస్సలు లిఫ్ట్ చేయడం లేదు అన్నారు. అయితే నేను వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా మీరు కాల్స్ మాట్లాడుతూనే ఉన్నారు. మరి ప్రజలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీతో 1/2 hour నుంచి ఇంటర్వ్యూ అవుతుంది, ఫోన్ సైలెంట్లో ఉంది, లేదంటే ఏదో మీటింగ్లో ఉండొచ్చు, లేదంటే ఏదో వేరే సందర్భంలో ఉండొచ్చు. ఇప్పుడు పాదయాత్ర చేసామన్నా, పాదయాత్ర చేసినంత కాలం పాదయాత్ర చేసినప్పుడు ఫోన్స్ ఉండవు, పబ్లిక్తోనే మనం ఇంటరాక్ట్ అవ్వాలి. అలాంటి టైంలో ఒక సందర్భం తర్వాత చూసి చేస్తాం, మాట్లాడతాం. 100 సార్లు ఎత్తి ఒకసారి ఎత్తకపోతే
ఫోన్ ఎత్తలేదు అనేటువంటిది ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో అసెంబ్లీలో ఉండొచ్చు, లేకపోతే ఏదో మీటింగ్స్లో ఉండొచ్చు, లేదా రెగ్యులర్గా మేము మార్నింగ్ వెళ్ళామంటే సాయంత్రం వరకు పబ్లిక్తోనే ఉంటాం. పబ్లిక్తో ఉన్నప్పుడు ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు మిగతా ఫోన్స్ కొన్ని మాట్లాడగలుగుతాం, కొన్ని మాట్లాడలేకపోతాం. దానివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. తర్వాత 4 ఇల్లులు అన్నట్టు లేవండి. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, నేను పుట్టింది రాంపురంలోనే. అది సరే, పుట్టింది అయితే నర్సీపట్నం, అమ్మమ్మ గారి ఊరు. కాబట్టి నా చిన్నప్పుడు నాకు 2వ సంవత్సరం ఉన్న దగ్గర నుంచి ఈరోజు 41 ఇయర్స్, ఈ రోజు వరకు కూడా నేను ఇక్కడ ఇదే రాంపురం గ్రామంలో నుంచే నేను స్కూల్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను, వ్యాపారం చేశాను. ఇవాళ క్రికెట్ ఆడినా, ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నా ఇదే గ్రామంలో, ఇక్కడే. ఎక్కడా కూడా నాకు లేదు. అయితే మధ్యలో ఈ హౌస్ కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడు దుమ్ము ధూళి ఎక్కువ ఉందని ఒక 6 నెలలు మాత్రం పెందుర్తిలో ఒక ఇంటి దగ్గర రెంట్కున్నా. చిన్న హౌస్, ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లోనే ఉన్నాం అనమాట. కొంచెం అది కూడా దగ్గరలో ఉండాలి పబ్లిక్ అందుబాటులో. తర్వాత ఇక్కడికి వచ్చేసాం. ఎక్కడ 4 ఇల్లు లేవు. పరవాడలో ఒక హౌస్ ఉంది. అది ఎప్పుడు నేను 2015లో కొన్నాం. అది ఎప్పుడైనా పరవాడ వెళ్తే బాగా నైట్ లేట్ అయిపోయి రాలేకపోతే ఒక నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ పబ్లిక్కి అందుబాటులో ఉంటాను తప్ప అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. నేను పుట్టి పెరిగింది, నా ఇల్లు అంతా కూడా ఇక్కడే, వేరే దగ్గర ఎక్కడ కూడా లేవు. మాట్లాడడానికి ఏదో మాట్లాడుతుంటారు ఎట్లా. ఇప్పుడు ఆఫీస్ అన్నటువంటిది ప్రతి దిక్కా ఉంటుంది. ఇప్పుడు సబ్బవరంలో పార్టీ కార్యాలయం ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కార్యాలయంలో కూర్చుంటాం. పార్టీ కార్యాలయం ప్రతి మండలానికి ఒక పార్టీ కార్యాలయం లేకపోతే పార్టీ ఆఫీస్ లేకపోతే ఎట్లా. అర్బన్లో ఒక ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఏదైనా అర్బన్లో కార్యక్రమాలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఆఫీస్లో రన్ చేసుకుంటాము. ఇక్కడ ఉంటే ఇక్కడ రన్ చేస్తాము. ఇల్లు అయితే మాత్రం పర్మనెంట్. ఎక్కడున్నా ప్రజలకి అందుబాటులోనే ఉన్నారు. అది ఏ నైట్ నేను ఇక్కడ ఎన్ని ఆఫీసుకి వెళ్ళినా నైట్ అయ్యేసరికి ఇంటికి వస్తా. తెల్లవారు ఇక్కడ పబ్లిక్తో ఉంటాను. ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే అటు సైడ్ ఏమైనా రివ్యూస్ ఉన్నాయంటే అర్బన్ రివ్యూస్, అర్బన్లోకి వెళ్తాను. సబ్బవరంలో కార్యక్రమాలు అంటే సబ్బవరం పార్టీ ఆఫీస్కి వెళ్తాము. తప్పేముంది. టీడీపీ వాళ్ళకి లేవా? పరవాడలో ఒకటి లేదా? సబ్బవరంలో కార్యాలయం లేదా? ఇక్కడ ఒకటి లేదా? దట్ ఈస్ కామన్. ఏ పార్టీకైనా ప్రతి ఏరియాలోనే హెడ్ క్వార్టర్స్లో, మండల హెడ్ క్వార్టర్స్లో పార్టీ కార్యాలయం కామన్గా ఉంటుంది. ఇల్లు అయితే ఒకటే ఇల్లు. ఎక్కడో సిటీలో ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ ఉన్న అక్కడ ఉండం కదా. ఏదో సరదాగా ఎప్పుడో ఫ్యామిలీతో 2 నెలలకు ఒకసారి 2 సార్లు వెళ్ళినప్పుడు అక్కడ గడుపుతుంటాం. కానీ పబ్లిక్ అక్కడికి రావాలని ఎప్పుడు కూడా పెట్టలేదు. అయితే ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయినా, పొలిటీషియన్ అయినా, నేనైనా ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలంటే మా మేనేజరో, పిఓ ఎవరో ఉంటారు. కానీ అదీప్ రాజ్ గారిని కాంటాక్ట్ చేయాలి, ఆయనతో ఏమైనా మాట్లాడాలి అంటే చిన్నమామ గారిని కలవాలి, చోడవరం వెళ్ళిపోవాలి అంటున్నారు. ఆయన చోడవరం కాదండి, ఆయన ఉండేది ఇక్కడే సబ్బవరం దగ్గరే, రావులంపాలెం అని చెప్పుకుంటారు. అది ఇవన్నీ ఏంటంటే అండి, మీ ముందు ఒక 10-20 మందికి నంబర్లు ఇస్తాం, మీరే చేయండి. అదీప్ గారిని కలవంటే మీరు ఎవరికి ఫోన్ చేస్తారని అడగండి, వాళ్ళే చెప్తారు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా పక్కన పెదగాడి విలేజ్ ఉంది. వాళ్ళకి ఏదైనా సమస్య ఉందనుకోండి, వాళ్ళు నా దగ్గరికి వస్తారు. సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ ఎక్కడున్నా నేను ప్రతి ఒక్కరితో డైరెక్ట్ యాక్సెస్లోనే ఉంటాను. వాళ్ళకి మా మామయ్య గారు వాళ్ళు కూడా ఎప్పటి నుంచో పొలిటికల్గా ఉన్నటువంటి ఫ్యామిలీ. వాళ్ళకున్న రిలేషన్స్లో సరదాగా అక్కడికి వెళ్తారు. ఒకసారి ఆయనతో నాకు ఫోన్ చేస్తారు, ఒకసారి నేను ఆయనకి చెప్తాను. ఒక్కొక్కసారి నేను అందుబాటులో లేనప్పుడు ఫోన్ చేసి మనోడు వస్తాడు, కొంచెం తీసుకుని వెళ్ళండి ఎంఆర్ ఆఫీస్కి అని చెప్తాను. అందులో తప్పే ఉంది. వెళ్ళినప్పుడు అమ్మ నేను ఇక్కడ అందుబాటులో లేను, నేను ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నాను, ఒకసారి ఆయనకి వెళ్ళి కలువు, దగ్గరుండి తీసుకుని వెళ్ళి పని చేయించడానికే తప్ప ఇక్కడికి అక్కడ ఏం కలెక్షన్ ఏజెంట్ ఏం పెట్టలేదు కదా. పని క్విక్గా అవ్వాలి అంటే ఇప్పుడు మామూలుగా ఒకరు వెళ్ళిన దానికి, ఇంట్లో కుటుంబ సభ్యుడు వెళ్ళిన దానికి చిన్న డిఫరెన్స్ అటువంటిది ఉంటుంది, అంతే కదా. ఇవాళ మీరు నన్ను ఇంటర్వ్యూ చేసి బదులు నేను కాదండి మా అన్నయ్య కూర్చుంటారు, నా బదులు చెప్తా నేను బిజీగా ఉన్నానంటే ఇంపాక్ట్ ఉంటుందా లేదా? అంతే కదండి. సో ఆ రకంగానే నేను ఏదైనా పని ఉంటే ఆయనకి చెప్తాను, దగ్గరుండి తీసుకుని వెళ్తారు. పని చేయించే వరకే ఆయనకి ఇది. అంతేగాని ఆయన కలిసి నా దగ్గర రావాలనుకోండి ఏంటి. వచ్చిన వాళ్ళందరూ రోజు ఉదయం మీరు ఒకసారి మార్నింగ్ వచ్చి చూడాలి. ఏ రోజు కొన్నా 200 మందికి తక్కువ లేకుండా మార్నింగ్స్ నేను గ్రీవియన్స్ చూడండి. గ్రీవియన్స్ మినిమం 200 మెంబర్స్ ఉంటారు. అంటే ఈ 200 మంది రోజు అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వస్తున్నారా? ఎవరి పని మీద వాళ్ళు వస్తారు. ఎప్పుడైనా ఏదైనా అక్కడ రావులంపాలెంకి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయనకు మాట చెప్పండి అని అంటారు, చెప్తాను. లేకపోతే నేను అందుబాటులో అయినప్పుడు ఆయనకి చెప్తాను, వెళ్ళండి అని చెప్తాను తప్ప ఇవన్నీ. అయితే నెగిటివ్లో పాజిటివ్, పాజిటివ్లో నెగిటివ్ మీరు ఎలా అనుకున్నా, కేతిరెడ్డి గారు అందరికీ సుపరిచితులు, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన ప్రతి రంగాన్ని విజిట్ చేస్తారు. హాస్పిటల్స్ కాదు, కలెక్టరేట్స్ కాదు, ఏటు జడన్ని విజిట్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు నాన్నగారి నుంచి వచ్చింది కుడి చేతితో చేసే సాయి ఎడమ చేతికి మీరు ఎలా తెలియనివ్వడం లేదు. అన్ని గ్రామాలు కానీ, అన్ని రంగాలు కానీ, అన్ని ఆఫీసులు మీరు విజిట్ చేస్తున్నారు. కానీ ఈ విషయం మీడియాకి కానీ బయట వాళ్ళకి కానీ తెలియనివ్వడం లేదు అంటున్నారు. ఒకరోజు మా JB9 మీడియాకి ఒక పూర్తి రోజు మీతో తిరిగే అవకాశం ఇస్తారు. ఎనీ టైం అంటే టైము ఇది కూడా సడన్గా మీరే రండి.
నేను ముందు చెప్తే అన్ని ఎమ్మెల్యే గారు చక్కగా ప్లాన్ చేసుకొని మీడియా వాళ్ళు రమ్మన్నారంటారు. అట్లా కాదు, ఒక సడన్ డే మీరే ఎవరికైనా ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు అన్నట్టు మీరు కనుక్కొని మీరు కెమెరా పట్టుకొని రండి. చెప్పింది నేను చెప్తాను. మార్నింగ్ బయటికి వెళ్తే కంప్లీట్గా పబ్లిక్లోనే. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూసుకుంటే 4 ప్రోగ్రామ్స్ చూసాం మార్నింగ్ నుంచి. ప్రతిదీ కూడా ఎట్లా ఉంటుంది జనరల్గా, ఇది ఎలా ఉంటుందంటే అండి, మనకి తెలియదేం కాదు. మాకు ఎలా ఉంటుందంటే, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలామంది అనుకుంటారు ముఖ్యమంత్రి ఆయన కారులో తిరిగేస్తారు అని కొంతమంది అనుకుంటారు. కానీ ఆయనకున్న బాధలు ఆయనకుండవా? ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, వీటిని ఎదుర్కోవాలి, ఇన్ని పథకాలు చేయాలి, ఎక్కడి నుంచి డబ్బు తీసుకురావాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ ఆయనకున్న స్ట్రెస్ ఆయనకుంటుంది, ఆయనకున్నటువంటి బర్డెన్స్, ఆయనకున్న వరీస్ ఆయనకుంటాయి. అలాగే కింద ఉన్న వాళ్ళకి ఈయన ఎమ్మెల్యే కారు వేసుకొని తిరుగుతాడు అంటారు. మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక పక్క పాలిటిక్స్, ఒక పక్క అడ్మినిస్ట్రేషన్, ఒక పక్క పార్టీ, ఒక పక్క ఇన్కమ్ సోర్స్, వ్యాపారం, ఒక పక్క ఫ్యామిలీ, ప్రజలు, అన్నీ మాకుంటాయి. కింద ఉన్నటువంటి సర్పంచ్కి ఎంపీటీసీకి కలిగి ఉంటుంది అంటే ఈయనకేమి సర్పంచ్ హ్యాపీగా వెళ్తున్నాడు అని కింద ఉన్న వాళ్ళు అనుకుంటారు. ఆ సర్పంచ్కు సో ఇదేంటంటే జనరల్గా అవుతుంటాయండి. కాకపోతే ఈ మధ్యనే బాగా మా వాళ్ళు తిట్టి, మీరు సోషల్ మీడియా బాగా వీక్గా ఉన్నారంటే ఒకరికి తీసుకొచ్చారు, బాబు ఏదో చేయరా బాబు అని చెప్పి వాళ్ళకి ప్యాకేజ్ చేయమని చెప్తున్నాం. అంటే ఈ రోజు అంత ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా, ఏ ఎమ్మెల్యే ఎంపీ అయినా ఇప్పుడు మీడియా సపోర్ట్ లేనిదే ప్రజల్లోకి వెళ్ళడం, మనం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజలందరికీ తెలియకపోతే కష్టం. సో అందులోని అదీప్ రాజ్ గారు ఇంకా ఈ మీడియాస్ వచ్చిన తర్వాత, ఈ ఆంధ్రజ్యోతి ఇవి వచ్చిన తర్వాత మరీ దరిద్రం. నేను చెప్తా అంటే, నేను జస్ట్ టెల్ యూ, వన్ ఫైన్ డే నేను సుజాత నగర్ 97 వార్డులో ఒక్క వార్డులోనే ఒకే రోజు 2,70,00,000 రూపాయల వర్కులు శంకుస్థాపన చేశాను. 2,60,00,000 రూపాయల వర్కులు శంకుస్థాపన చేసేసి ఆఖరి వర్క్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక పెద్ద ఆవిడ వచ్చి, బాబు చెత్త పన్ను కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా, అదేమైనా ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్పి అది తీయించండి అన్న. అలాగేనమ్మా, ఖచ్చితంగా చెప్తాను, నాకు కొంచెం లేట్ అవుతుంది, జెడ్సీ గారు ఉంటారు, జేసీ మన జోనల్ కమిషనర్ ఉంటారు, ఆయనతో మాట్లాడండి అమ్మా అని చెప్పాను. అలాగే బాబు అని ఇలా అన్నారు. దీన్ని ఈ 2,70,00,000 రూపాయలు శంకుస్థాపనలు పక్కన పెట్టేసి చెత్త పన్ను కోసం ఎమ్మెల్యే నిలదీసిన ప్రజలు అని చెప్పి 30 సార్లు అసలు కార్యక్రమం ఏంటి? 2,70,00,000 తోని ఒక రోజులో శంకుస్థాపనలు చేసి అన్ని ఏరియాలు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తే అది రాదు. ఒక ఆవిడ వచ్చి ఆవిడకి చక్కగా చెప్తే దాన్ని మాత్రం 30 సార్లు వేసేటట్టు. సో ఇలా తయారైనప్పుడు ఇంకా ఇది కూడా మన ఈ విధంగా ఎలా అయితే వేశారో, ఒక ఆవిడ రేషన్ కార్డ్ ఇష్యూ కోసం మీ చేయి పట్టుకుందని చెప్పి ఫైర్ అయిన అది ప్రజల్లో లేని అది ప్రజలు చాలా 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 మీమ్స్ తో వచ్చాయి. ఆ మ్యాటర్ ఏంటి సార్, ఏమైంది అసలు? ఆవిడ పూర్తిగా వాళ్ళ అబ్బాయి అయితే నాకు స్ట్రాంగెస్ట్ ఫాలోవర్. ఓకే, లోపల ఒక 4-5 సార్లు ఆవిడ అడిగింది, అమ్మా లేదమ్మా నీకు రేషన్ కార్డు ఇప్పిస్తాను, ఇదిగో ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారికి చెప్పాను చేస్తారు, ఇబ్బంది పడకమ్మా. మీరు చూస్తే అదే వీడియోలో వెనకాతలు చూడండి, అట్నుంచి ఒకరు ఇట్నుంచి ఒకరు అట్నుంచి ఒకరు 3 ఫోన్లు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఫోన్లు పట్టుకొని రెడీగా ఉండి జనసేన వాళ్ళు. ఈమె చేపట్టుకుని నాకు అప్పుడు కాలుష్యం అవుతుంది, అమ్మ వదిలమ్మా లేట్ అవుతుంది అని అన్నా. ఇంకా వదిలమ్మా లేట్ అవుతుంది అన్నటువంటిది కూడా తప్పంటే సరే, ఇంకా ఆ నిమిషంలో ఫ్రాక్షన్ హౌసింగ్ అది అయ్యింది. ఇంకా అట్లా ఇంకా ఇది కామన్ అయిపోయిందండి. ఇప్పుడు ఇప్పుడు సరదాగా ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే నియోజకవర్గం వదిలేసి సినిమాల్లో హాల్లో తిరుగుతున్నాడు అంటారు, అది తప్పే. సరదాగా పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్దామంటే నేను వదిలేసేది. అబ్బో అడుగుతాడు, మొన్న మా అబ్బాయి అంటున్నాడు నిన్ను అనవసరం గెలిపించాను అన్న, ఒక్కరోజు కూడా నాతో ఉండవని అడుగుతున్నాడు. అంటే ఇంటికి నా అందరి భుజాల మీదకి ఎక్కి మా నాన్నకు ఒక అవకాశం ఇవ్వడానికి తిరిగాడు పాపం, చిన్న పిల్లాడు. ఇంకా ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్ ఏజ్లోనే నేను అనవసరం గెలిపించానన్న, ఒక్కరోజు కూడా నాతో ఉండవు. మొన్న సరదాగా నాన్న పాలిటిక్స్లో ఉంటావా లేదా స్లిప్స్ వేద్దామన్నా అన్నాడు, తీసిరా అన్న. తీస్తే పాలిటిక్స్ వద్దు అని వచ్చింది. రెండో స్లిప్ తీస్తే అందులో కూడా వద్దని. అంటే వాడు అంత మిస్ అవుతున్నాడు, హీ వాంట్స్ మీ టు స్టే విత్ హిమ్. సో ఇవన్నీ ఉంటాయి పబ్లిక్, అవన్నీ కూడా అవసరం. దిస్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాలిటిక్స్. ఇంకా అన్నీ మనం అనుకున్నట్టు అయితే అది రాజకీయమే అవ్వదు కదా. అయితే ఇప్పుడు సో అండ్ సో పేర్లు మనం చెప్పుకోవద్దు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వేరే పార్టీలకి రాజీనామాలు చేసేసి వెళ్ళిపోయారు. సో రేపటి రోజున అదీప్ గారు వెళ్ళే అవకాశం ఉందా ఎక్కడికి? వేరే పార్టీలోకి. నేను ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పార్టీలోనే నాకు ఉన్నటువంటి పదవిని రిజైన్ చేసి వచ్చాను. నేను
జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నాం, ఈరోజు సుఖాల్లోనే ఆయనతో ఉన్నాం. రేపు మళ్ళీ కష్టాలు ఉన్నా మొట్టమొదటి వైజాగ్ జిల్లా నుంచి ఉండేటువంటి వ్యక్తి అదీప్ రాజు. రాసి పెట్టుకోండి. నేను అయితే రాజకీయాల్లో ఉంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే, లేకపోతే రాజకీయాలను వదిలేసుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాదని ఒక్క అడుగు కూడా బయటకు వేసేటువంటి పరిస్థితి అనుకున్నది ఉండదు. ఇవాళ వీ హ్యావ్ సీన్ ద పెయిన్ అండి. ఇవాళ మనం పడుతున్న కష్టం చాలా చిన్న కష్టం. మనం చాలా కష్టపడిపోతున్నాం, చాలా బాధలు అనుభవించాం, చాలా అవమానాలు అనుభవించాం. మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఇట్స్ నథింగ్. ఆయనతో పోల్చుకుంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు కొన్ని వందల వేల కోట్ల ఆస్తిపరుడిని అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెడితే నా జనం, నా కార్యకర్తలు రేపు వీళ్ళందరూ ఏమవుతారు, వీళ్ళు రోడ్డు మీద పడిపోతారు నన్ను నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళని ఒక విల్ పవర్తో నిలబడి ఈరోజు మా లాంటి వాళ్ళందరినీ నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అటువంటి వ్యక్తి మళ్ళీ నాకు తెలిసి ఆయనకు ఉన్నటువంటి విల్ పవర్కి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఇంకొకరు ఎవరైనా అయితే చేయలేరు. ఇదే మీరు చిరంజీవి గారిని చూడండి. నేను అంటున్నాను మళ్ళీ కొంతమంది కాంట్రవర్సీ కొంతమంది అంటే ఆయన కూడా ఏదో చేద్దామని చెప్పి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన ఆ రకంగా ఆయన్ని ఇది బాధించి ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పడ్డ అవమానాలతోని, ఆయన పడ్డటువంటి తిట్లు ఇప్పుడు ఇవాళకి ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన ట్రోల్ చేస్తుంటారు సోషల్ మీడియాలో, ఎన్ని తిట్లు తిడుతుంటారు. అలాంటి బ్రతికినటువంటి వ్యక్తి ఏ రోజు కూడా అసలు భూమి అడుగు పెడితేనే ఒక రకంగా ఉండేటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి 16 నెలలు జైల్లో పెట్టినా నా కార్యకర్తలు, నా ప్రజలు అనుకొని, నా నాన్నగారు ఆశయాలు అనుకొని ఉన్నారు చూడండి. అంతకన్నా ఇంకేముంది. అలాంటి నాయకుడిని వదిలిపెట్టి వెళ్తే పుట్టగతులు ఉండవు నాకు తెలుసు. అయితే జగన్ గారి ప్రభుత్వంలో ఇదివరకు ఎవరు గెలవలేనట్టు విధంగా రీతిలో గెలిచారు ఆయన. ఎమ్మెల్యేల విషయంలో నవరత్నాలు ప్రవేశపెట్టారు. అలాగే మీరు అవ్వచ్చు, మన ఐటీ మినిస్టర్ గారు అవ్వచ్చు, చాలా మంది ఇదివరకు వాళ్ళు ఈ పొజిషన్లో లేరు. మీరు ఇదివరకు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇలా యూనిక్ పర్సన్ ని తీసుకొచ్చి ధైర్యం చేశారు ఆయన. ధైర్యం చేయడమే కాదండి, ధైర్యంతో పాటు కాన్ఫిడెన్స్ ఇవ్వడం అంటే చాలా ఇంపార్టెంట్. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. జగన్ గారు పాదయాత్ర అవుతుంది ఎలక్షన్ బిఫోర్. ఆయన పాదయాత్ర చేశారు, ప్రజా సంకల్ప యాత్ర. పెందుర్తి కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అవుతుంది. గుల్లిపల్లి దగ్గర మా కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అవుతుంది మా అడుగులోంచి. సో నేను నాకున్నటువంటి నాకున్నటువంటి అవకాశాలు బట్టి నేను ఎంత చేయగలిగినా అంతా కూడా నేను ఫ్లెక్సీలు పెట్టడం కానీ, ఆర్చెస్ పెట్టడం కానీ అన్నీ కూడా నేను చేసుకొని వచ్చిన తర్వాత సడన్లీ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ దిస్ మొబిలైజేషను, పబ్లిక్ మీటింగ్ ఎట్లా గ్యాదర్ ఎలా హెల్ప్ చేయాలి, ఎలా సక్సెస్ చేయాలి, జగన్ గారు వస్తున్నారు, పాదయాత్రలు ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా చాలా వర్క్ చేసుకొని ఇంకా జగన్ గారు రేపు వస్తున్నారు. ఐ వాజ్ రిలాక్స్డ్. ఓకే, అన్ని ఏర్పాట్లు అయిపోయింది. నేను 3x8 ఫ్లెక్సీ పెడితే దాని వెనకాతలు సడన్గా ఒక వ్యక్తి నేను 3x8 పెడితే 6x20 పెట్టి, నేను 10x20 పెడితే 30x40 పెట్టి వ్యక్తి. నేను ఎంతకాలం కష్టపడ్డా, కష్టకాలంలో సమన్వయకర్తగా ఉండి ఇవన్నీ పెట్టుకొని వచ్చాను. పాదయాత్ర ఎంటర్ అయింది. నేను ఇంకా ఆయనకి ఏం చెప్తాను సార్, ఈయన ఎవరో చూడండి సార్ ఇలా చేస్తున్నాడు సార్ అని కనుక్కొని చిన్నపిల్లల స్టోరీ ఇలా ఉంటాయి అవన్నీ లోపల ఉంది బాధ. ముఖ్యమైన ఆయన వచ్చేస్తున్నారు, చెప్పుకోలేము. వెళ్తుంది పాదయాత్ర, చుట్టూ జనం, కొంచెం వందల మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఆయన చూడాలని చెప్పి ఆ దారిలో వస్తుంటే వెళ్తూ ఆయన ఎప్పుడు అబ్జర్వ్ చేశారు తెలియదు. ఎవరు వీళ్ళు, ఎవరి ఎక్స్, నేను పేరు చెప్పను, ఎవరి ఎక్స్ ఏంటి, ఫోటోలు ఏంటి, రమ్మన్నా ఉన్నాడా, రమ్మను. ఏంటి ఎక్స్, నువ్వు సమన్వయకర్త ఫోటో ఎంత వేసి నీ ఫోటో ఎంత వేసుకున్నావు అడిగేశారు. రేపటికి మార్చు. నెక్స్ట్ డే అవుతుంది, ఇంకా అలానే ఉన్నాయి. మళ్ళీ పిలిచారు. చెప్పానా నేను మార్చమని అని చెప్పి నా చేయి ఆయన చేతులు వేసి ఆ దీపుని గెలిపించి తీసుకొచ్చే బాధ్యత నీది. అయిపోయింది. 3వ రోజు కూడా ఉన్నాయి. రమ్మను చెప్పానా తీయమని, రేపు నుంచి ఒక్కటి కనబడు. వాయిస్ మారిపోయింది కంప్లీట్గా. అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి అదీపికి టికెట్ రాదు,
ఈ పిల్లడానికి కథలు తిరగాల అనుకునేటువంటి వాళ్ళందరికీ అంతమంది రోపులో ఉంటుండగా అవి మార్చు అదీపుని గెలిపించి తీసిరా అనేటువంటి మాట అందరి దగ్గరికి వెళ్ళి సీనియర్స్ అందరూ కూడా అంటే కాన్ఫిడెన్స్ ఇంకొక నాయకుడు ఎవడాలి చేయడండి. ఇదే చంద్రబాబు నాయుడు అయితే పెద్ద ఫ్లిక్సీలు పెట్టి ఇదే ఎక్కువ డబ్బులు ఉన్నాయి అని తీసారన్నట్టు. సీరియస్లీ నేను నాకు సందర్భంలో సార్ ఎయిర్పోర్ట్లో ఐ మెట్ హిమ్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. సార్ బోల్డ్ వినబడుతున్నాయి సార్, రోజుకు ఒక పేరు వినబడుతుంది సార్, కష్టపడ్డాను సార్, మీ వెనకాతలు ఉన్నాను సార్. సినిమాలో విలన్లు బోల్డ్ మంది ఉంటారబ్బా, హీరో ఒకడే, పెందుర్తికి నువ్వే హీరో వెళ్ళి పని చేసుకో. ఆ కాన్ఫిడెన్స్ ఎవరిస్తారండి? నా కాన్ఫిడెన్స్ ఆయన ఇవ్వడం కాదు, 14,000 ఓట్ల మెజార్టీతో గెలిచేశారండి. 30,000 30,000 ఓట్లు, 28,950 ఓట్లతో గెలిచారు. గాడ్. ఇంకా 2 బూత్స్ ఓపెన్ చేయలేదు బాక్స్లు, జుత్తాడ ఓపెన్ చేయకముందు, ఓపెన్ చేయకుండానే ఈ మెజార్టీ వచ్చింది. ఇది కూడా అంటే ఆయన ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అండి. ప్రజలు కూడా నమ్మారండి, అదీప్ గారిని ప్రజలు నమ్మారు. అయితే అది జగన్ గారు ఇచ్చిన ధైర్యం కావచ్చు, నాన్నగారు చేసిన సేవలు కావచ్చు, రెండు. మరి ఇన్ని చేసిన జగన్ గారికి గత 2 రోజులు ఈ రోజుకి నడుస్తున్నట్టుందండి. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా కొన్ని జీతాలు పెంచాలనో లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చాలనో, ఉద్యోగం వేతనం ఎక్కువైపోతుంది, పని భారం తగ్గించాలనో నినాదాలు చేస్తూ, నిరసనలు చేస్తూ ఉద్యోగాలకు వెళ్లకుండా ఎందుకు? ఇన్ని చేసింది కదా మరి ప్రభుత్వం, ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు? జగన్ గారికి ఆయన మొదటి నుంచి కూడా ఆయన అనుకున్నటువంటి సిస్టమ్ని ఫాలో అవడం అంటే చాలా 2014 ఎన్నికల ముందు కూడా చాలామంది చెప్పారండి, రైతు రుణమాఫీ చేస్తామన్నటువంటిది ఒక్కటి మీరు హామీ ఇవ్వండి, మనం గెలిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఆ హామీ మీద గెలిచారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి ఆయన వచ్చాడు. మీరు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వండి, మనం గెలిచేస్తాం. మనం చేయలేని మనం చెప్పకూడదు, పబ్లిక్ దగ్గర క్రెడిబిలిటీ పోతుంది. మనం లాంగ్ రన్లో మనం చేయాలి కాబట్టి మనం చేయలేనిది చెప్పకూడదు అని చెప్పి ఆయన. ఈరోజు కూడా వచ్చి రాగానే పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవాళ ఎంత పెంచారండి? వాళ్ళు ఒక్కొక్కరికి 18,500 సుమారు వస్తుంది. అప్పటికి చాలా తక్కువ ఉండేది. అంగన్వాడీ ఇప్పుడు ఈ కార్యకర్తల జీతాలు కానీ ఇవన్నీ వచ్చిన మొదటి సంవత్సరంలో పెంచేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ పెంచలేదన్నటువంటి గొడవ వస్తుంది. ఆయన కూడా లౌకికంగా ఆలోచన చేసి ఎన్నికల వరకు ఉండి వాళ్ళు ధర్నా చేసే వరకు ఆగి, ధర్నా చేసిన తర్వాత పెంచారనుకోండి, ఇప్పుడు ఆయనకి కూడా అది ఉంది. నా మొదటి సంతకం కూడా ఆశా వర్కర్ల జీతాల మీదే కదండి మొదటి సంతకం చేశారు. ఆల్మోస్ట్ వీళ్ళకి చేసినవన్నీ చేసినా సరే అండి, కావాలని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం. ఇప్పుడు అనుకున్నవన్నీ ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఇప్పుడు ఆశా వర్కర్స్ కానీ వాళ్ళ అంగన్వాడీ కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ అంగన్వాడీ కార్యకర్తలు అంటే తల్లి తర్వాత తల్లితో సమానం, తల్లి తర్వాత తల్లితో సమానం. ఎలా తల్లి అంటే పిల్లలకి తల్లి, గర్భిణీ స్త్రీలకి తల్లి. గర్భిణీ స్త్రీని పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లి ఎలా అయితే చూసుకుంటుందో దగ్గరుండి చూసుకొని టైంకి అన్ని పౌష్టికాహారాలు ఇచ్చి అన్నీ చూసుకొని ఆ బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డను పెద్దవాడు ఎలా చూసుకుంటారు, అదే రకంగా తల్లి గర్భిణీగా బాలింత ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా మళ్ళీ పిల్లలు పుట్టి ఆ పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి వరకు కూడా ఆ పిల్లలు అంత చక్కగా చూసుకునేటువంటి ఒక తల్లి లాంటి సేవ అది. దాన్ని కూడా కమర్షియల్గా ఆలోచించడం అటువంటిది కరెక్ట్ కాదు. అలాగని చెప్పి వాళ్ళు చేస్తున్న దానికి పూర్తిగా ఎక్కడా కూడా అగౌరవపరచాలి అనేటువంటి ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి చేయాల్సిన దానికన్నా బెటర్గానే చేస్తారు. వాళ్ళు ఇంకా అడుగుతున్నారు, అడిగేటువంటి పద్ధతి కూడా ఉంటుంది. అయితే వీళ్ళకి ఇవన్నీ ఆపకూడదు, చంటి పిల్లల తల్లికి కానీ ఆపుండకూడదు. తర్వాత అందుకే వాళ్ళకి కూడా బర్డెన్ లేకుండా జగన్ గారు కూడా రేషన్ కూడా చాలా మందికి వాళ్ళకి ఇంటికే తీసుకెళ్ళి ఇచ్చేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు నిరసన తెలియజేసేటువంటి పద్ధతులు కూడా సరైనటువంటివి కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని చెప్పులతో ఆయన దిష్టి బొమ్మలు కొట్టడం ఇవన్నీ సరైన. ఇప్పుడు ఎంతమంది మహిళలకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేయూత కానీ, అమ్మఒడి కానీ, వాళ్ళ పిల్లల చదువుల కోసం ఇంత ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు? ఇవాళ నేను అదే చెప్తుంటా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లల్ని ఒకసారి తీసుకుందాం. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఆ పిల్లలకి ఫస్ట్ పిల్లల కోసం అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి.
పిల్లల్ని స్కూల్కి పంపిస్తే చాలు 15,000 రూపాయలు ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి భోజనం ఎలాంటి భోజనం పెడుతున్నారు? వారానికి 5 రోజులు గుడ్డు, తీపి పొంగలి, వేరుశనగ చెక్కీలు, రోజు తెల్లవారే రాగి జావ ఎక్కడైనా పెడతారండి? వారానికి 5 రోజులు గుడ్డ. ఇంతకుముందు ఓన్లీ ఒక రోజు ఉండేది రాగి జావ. అంతేకాకుండా ఆ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పించేటువంటి కార్యక్రమం, ఆ పిల్లలకి నాడు నేడు ద్వారా స్కూల్స్లో గ్రానైట్ ఫ్లోరింగ్ వేయించి, టేబుళ్ళు, బెంచులు, లైట్లు, ఫ్యాన్లు, మినరల్ వాటర్, మంచి టాయిలెట్స్ అండ్ కాంపౌండ్ వాల్స్, ఇంత కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి, మళ్ళీ ఆ పిల్లలు ఎక్కడైతే వాళ్ళ స్కూల్కి వెళ్ళే టైంలోనే ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తుంటారు. వీళ్ళు అనుకుంటారు, మనసులో బాధ ఉంటుంది, అయ్యో నేను కూడా ప్రైవేట్ స్కూల్ అయితే నేను కూడా వాళ్ళ బూట్లు వేసుకుంది, సాక్స్లు వేసుకుంది నేను. అది కూడా అయినా ఆ బాధ కూడా వాళ్ళు భరించకూడదు. పిల్లలకి మంచి బూట్లు ఇచ్చి, సాక్స్లు ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, 3 జతలు యూనిఫామ్స్ ఇచ్చి, నోట్బుక్స్ ఇచ్చి, టెక్స్ట్ బుక్స్ ఇచ్చి, డిక్షనరీ ఇచ్చి, వాళ్ళు ట్యాబ్స్ ఇచ్చి చేస్తున్నారు. అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. రేపు ఇన్ని వేల కోట్లు పిల్లల కోసం ఖర్చు అయింది, వీళ్ళు ఎవరైనా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఓట్లు వేస్తారా? ఒక్కరు ఓటు వేయగలరా? ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి వాళ్ళకి? నేటి బాలలే రేపటి పౌరులు వాళ్ళ జీవితం కోసం. అది మనసుతో ఆలోచించే వాళ్ళే చేయగలరు, బుర్రతో ఆలోచించే వాళ్ళు చేయలేరు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు బుర్రతో ఆలోచించే ముఖ్యమంత్రి కాదు, మనసుతో ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి. ఇది ఇప్పుడు తెలియదు చాలామందికి. రేపు ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఇవాళ 10th క్లాస్ పూర్తయిన పిల్లాడు ఒక ఉద్యోగం తెచ్చుకొని ఆ కుటుంబాన్ని పోషించేటువంటి సమయంలో పెద్ద దిగ్గా ఉన్నప్పుడు, ఎస్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చక్కగా చదివించారు కాబట్టి ఈ రోజు ట్రిపుల్ స్టూడెంట్స్ అందరూ రాజశేఖర్ గారి కోసం మాట్లాడుకున్నారు. ఇవాళ సచివాలయం ఉద్యోగులండి, సచివాలయం స్టాఫ్ చాలా మందిని కలిసినప్పుడు ఎట్లా ఉంది అంట, ఏముందన్న హ్యాపీ. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదివించారు, జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించారు, ఇంతకన్నా ఇంకా కుటుంబాన్ని. దట్ విల్ డెఫినెట్లీ ప్రూవ్ వన్ డే. అంటే ఇప్పుడు మనకి ఓట్లు వస్తాయా లేదా అన్నటువంటిది ఆలోచించకుండా వాళ్ళు రేపు బాగుండాలి, వాళ్ళు బాగుంటే మనం బాగుండాలి. ఇంత మంచి ముఖ్యమంత్రి అండర్లోని ఉన్న వాళ్ళందరూ ఇసుక మాఫియా అని, ల్యాండ్ మాఫియా అని, బూతు పురాణం అని, ఇలా రకరకాలుగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క పేరుని సొంతం చేసుకున్నారు. ఇది ఎవరి తప్పు? మాట్లాడే వాళ్ళు తప్ప, పనిచేసే వాళ్ళు తప్ప, పైనుండి నడిపిస్తున్న జగన్ గారు తప్ప? ఏమంటారు? అంటే ఇప్పుడు భాషని ఒక్కొక్కళ్ళ కైండ్ ఆఫ్ స్లాంగ్ ఒక్కొక్కలా ఉంటుందండి, ఒక్కొక్కళ్ళ స్లాంగ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా నోట్లోంచి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎవరిని రా అని కూడా అనేటువంటి పరిస్థితులు లేవు. కానీ మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇంతకుముందు కంబైన్డ్ దీని కింద ఉన్నప్పుడు తెలంగాణ, ఏమి నాన్న పోండా అంటే మన సైడ్ అది వేరే ఉంటుంది. వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి, అమ్మ నాన్న పోండా, ఏంటో ఇలా మాట్లాడదా, నాన్న బయటికి వెళ్ళాడా, మనం అమ్మ నాన్నగారు బయటికి వెళ్ళారా, వాళ్ళు అమ్మ నాన్న పోండా, అది వాళ్ళ స్లాంగ్. సో ఆ స్లాంగ్ బట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దానికి ఒక దగ్గర ఎవరొకరు గట్టిగా రియాక్ట్ అవ్వకపోతే అది కూడా చేతకాంతనమే అవుతుంది. వాళ్ళు నోర్లు మూయించాలంటే ఒక్కోసారి మనం కూడా ఆ పద్ధతిలోకి వెళ్తే తప్ప కొన్ని. అయితే ఈ విధంగా అందరూ మాట్లాడుతున్నారు కానీ అదీప్ గారు మాత్రం నోరు విప్పరు అంటున్నారండి. అవసరమైనప్పుడు మాట్లాడతామండి, అనవసరంగా ప్రతిరోజు మాట్లాడాల్సిన పద్ధతి లేదు. తర్వాత కొన్ని మాటలు మాట్లాడాలంటే దానికి ఆ క్యాలిబరు, ఆ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే వెళ్తుంది. కానీ మాట్లాడిన దానికి ఎవరు పెద్దగా మా నియోజకవర్గం వరకే. నేను ఎప్పుడు కూడా చాలా లిమిటెడ్గా ఉంటాను, నా కాన్స్టిట్యున్సీ వరకు మాత్రమే. నేను బయట వైజాగ్లో సిటీలో ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, వేరే కాన్స్టిట్యున్సీస్లో ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, ఈవెన్ డయాస్ మీదకి వెళ్ళడానికి కూడా నేను ఇబ్బంది పడతాను. ఓపెనింగ్స్ దగ్గర కానీ ఎక్కడికి కూడా నేను వెళ్ళను, వెనక్కి ఉండిపోతాను. అక్కడ లోకల్ లీడర్స్, అక్కడ వాళ్ళు ఆ నియోజకవర్గంలో, నేను ఇంకో నియోజకవర్గంలో నేను వేలు పెట్టను. నేను అక్కడ నాకు ప్రియారిటీ కావాలని కూడా కోరుకోను. నా నియోజకవర్గంలో ఇంకోళ్ళకి ఆ ప్రియారిటీ ఇవ్వను. దట్ ఈస్ మై పాలసీ. నేను ఏం మాట్లాడినా ఏం చేసినా దట్ షుడ్ బి విత్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. నా దగ్గర పేపర్కి కూడా చాలామంది వస్తారు, సార్ సిటీ మొత్తం వస్తుంది సార్ ఈ యాడ్ అంటారు. వద్దు, నా నియోజకవర్గం మొత్తం వచ్చేటట్టు 2 రోజులు అయ్యి. సిటీలో ఎవరు చూస్తే ఏంటో చూడకపోతే నాకెందుకు, నాకు కావాల్సింది నా కాన్స్టిట్యున్సీ. నేను అక్కడి వరకు లిమిట్ అయి ఉంటాను. ఇప్పుడు నా లిమిటేషన్స్ దాటి నేను వెళ్ళను. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటువంటి ఇది కూడా నాకు ఉందని అయితే అనుకోను. సార్, లంకిలపాలెం నుంచి సబ్బవరం వచ్చే రోడ్ ఇష్యూ ఒకటి,
పంచరామాలు పంచగ్రామాలు సింహాచలం సంబంధించి సమస్య. ఈ రెండింటి గురించి హామీలు ఇచ్చి పట్టించుకోలేదు అదీప్ రాజ్ గారు అంటున్నారు. ఏం సార్ ఆ రోడ్డు ఎక్కడ పడితే అక్కడ బాగాలేదు మరి యాక్సెప్ట్ అది యాక్చువల్లీ ఆ రోడ్డుకి 2,40,00,000 రూపాయలు శాంక్షన్ కూడా తీసుకొచ్చాను. శాంక్షన్ అయితే అయింది. శాంక్షన్ అయిపోయిందని నేను వదిలేను. శాంక్షన్ అయ్యి ఇట్స్ బీన్ 4 months. 4 months అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్స్కి గవర్నమెంట్కి చిన్న ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు కాంట్రాక్టర్స్ టెండర్ పాడిన తర్వాత మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారు. అప్పటికి కూడా మొన్న కొంత నేను ఓన్గా కూడా కొంత ఖర్చు పెట్టి గొయ్యిలో కప్పించాను, మళ్ళీ నార్మల్ అయిపోయింది. నేను కూడా బాధపడుతుంటాను వెళ్ళినంతసేపు. కానీ ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్, కాంట్రాక్టర్ టెండర్ పాడి శాంక్షన్ అయితే నా వరకు నేను ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి శాంక్షన్ తీసుకొచ్చాను. టెండర్ అయింది. కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఏకదాటిగా వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ ఏవో ఉండి కొంత ప్రభుత్వానికి వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కాంట్రాక్టర్స్ అందరూ కూడా వర్క్స్ ప్రెజెంట్ ఆపారు. మొన్న కూడా మాట్లాడాను, పండగ వెళ్ళగానే మొదలు పెడతామని చెప్పి వాళ్ళైతే హామీ ఇవ్వడం జరిగింది. పంచగ్రామాల భూ సమస్య అన్నటువంటిది కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య. ఇది అందరికీ కూడా తెలుసు. గతంలో కూడా నేను చాలా పోరాటాలు చేశాను. అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఫినిష్ చేయాలి అనేటువంటి ఒక సంకల్పం నాకన్నా ఎక్కువగా ఆయన దాన్ని ఇది చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి దానికి ఎడిషనల్గా ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూడా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. లాస్ట్ గవర్నమెంట్లో ఎన్నికల ముందు ఒక జీవో తీసుకొచ్చారు తూతూ మంత్రంగా. ఆ జీవో ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ అరౌండ్ 3,200 crores వాల్యూ అయితే 450 ఎకరాలు మాత్రమే, అది సుమారుగా 1,000 కోట్లు 1,200 కోట్లు మాత్రమే వాల్యూ ఉన్నటువంటి ఇది కాంపన్సేట్ చేస్తామని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు ఎట్లా ఒప్పుకుంటుంది? నువ్వు 3,500 కోట్లకి నువ్వు 1,000 కోట్లు 900 కోట్లు ఇస్తానంటే ఎలా అవుతుంది అన్నటువంటి దాని మీద యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్లియర్ చేయాలి అనేటువంటి సంకల్పంతో గాజువాక్ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి గాజువాక్ మధ్యలో ఉన్నటువంటి ఒక కొండ సుమారుగా 250 ఎకరాలు 2,000 కోట్ల రూపాయల ఆస్తిని దేవస్థానానికి, సింహాచలం దేవస్థానానికి ఇవ్వడానికి కూడా అన్ని కూడా మినిట్స్ కూడా అయిపోయి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకుని కోర్టు ఎప్పుడే మన నంబర్ ఇస్తే వెంటనే కూడా మాట్లాడడానికి కూడా అంత ప్రిపేర్డ్గా ఉంది. హోప్ఫుల్లీ అంటే కోర్టులో డెసిషన్ వచ్చే వరకు ఎవరు కూడా చేయలేము. వాట్ బెస్ట్ వీ కెన్ డూ టు కన్విన్స్ ద కోర్టుని ఏ రకంగా కన్విన్స్ చేయాలి, మనం ఇంకా ఎంత ఎక్కువ ఇస్తే కోర్టు కన్విన్స్ అవుతుంది అన్నటువంటిది కూడా మనం వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అయితే హామీలు ఇచ్చారు నెరవేర్చలేదు అని మాట్లాడుతున్న ప్రజలకి వర్క్ ప్రాసెస్లో ఉంది. వర్క్ అయితే ఎక్కడా కూడా వదిలేసి తప్పించుకొని తిరిగేటువంటి కార్యక్రమం అయితే చేయట్లేదు. అయితే వర్క్ అయితే ప్రాసెస్లో ఉందండి. అది మనకి ఫుల్ఫ్లెడ్జ్డ్గా తెలియకపోవడం, మనం మనకు నచ్చినట్టు మాట్లాడుతున్నాం. కానీ ఇప్పటి వరకు ఏవేవైతే హామీలు ఇచ్చారో దానికి సంబంధించిన ప్రతి పని నడుస్తూ ఉంది. పరిగెత్తే టైం వస్తుంది అంతే. ఓకే, బేసిక్గా కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, మనం రాజకీయ నాయకులు అయితే బాగున్నాం, చక్కగా అన్నీ క్లియర్ అయిపోయి ఉండేవి, లేదా 1 day సీఎం చేస్తే బాగున్నాం, ఒక్కరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఉంటే బాగున్నా మాట్లాడుకుంటారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచాక 6 ఎకరాలు అమ్మారు అదీప్ రాజ్ గారు. అదేంటి, ఆస్తులు సంపాదించుకోవాలి, అమ్ముకోవడం ఏంటి సార్? అంటే పరిస్థితులు అండి. జనరల్గా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మన పబ్లిక్ ఏదో మనం చేయాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్తో వచ్చాము. తర్వాత గౌరవం పెరుగుతుంది అనేటువంటి దీంతో వచ్చాం. కానీ ఈరోజు మనం ఏదో సంపాదించుకోవాలి, దీని ద్వారా రాజకీయాల ద్వారానే మనం బ్రతకాలి అనేటువంటిది ఏ రోజు కూడా లేదు. మీరు ఒక్కటే ఆలోచించేయండి. ఆ రోజు సుమారుగా ఈ రోజుకి 15 సంవత్సరాల క్రితం, 15-16 సంవత్సరాల క్రితం ఒక క్యాజువల్ సర్పంచ్గా ఉన్నప్పుడు, ఈ స్థాయికి వస్తామని తెలియనప్పుడు ప్రజలకు ఏదో చేయాలి, ఒక ఊరు వరకు. ఆ రోజు నాకు వచ్చే జీతం ఎంత? గౌరవ వేతనం నెలకు 600 రూపాయలు. ఆ టైంలోనే మనం ఏదో చేయాలి, పబ్లిక్ మంచి చేయాలి అనేటువంటిది చేసాము. ఇవాళ గెలిచిన తర్వాత కూడా చూసుకుంటే ఈ రాంపురం గ్రామం వరకు తీసుకుంటే అక్కడ శివపార్వతుల విగ్రహం సుమారుగా ఒక 30 లక్షల రూపాయలతో సొంతంగానే ఆ లేక్ని అంతా డెవలప్ చేసి చేయడం జరిగింది. ఇలా అనేకమైన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. దీంట్లో ప్రత్యేకంగా సంపాదించుకోవాలి, రాజకీయాల్లోనే బ్రతకాలి అనేటువంటిది ఇప్పుడు కూడా ఆ ఆలోచన కూడా రాదు. వచ్చినా నాన్నగారు యాక్సెప్ట్ చేయరు. మేము 3 బ్రదర్స్ అండి. నాకన్నా పెద్ద 2 అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళు కూడా ఏ రోజు కూడా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు. చిన్న కార్లలోనే తిరుగుతారు. అది చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఒకరికి తెలియకుండా ఒకరు మళ్ళీ నాకు ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంటారు. ఎక్కడా కూడా నేను ఈ మధ్య లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఒక పెద్ద ఆయన అడిగారు నన్ను, ఏంటి అదీప్ రాజు
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెద్ద ఇల్లు కడుతున్నాడంట, మంచి కారు కొన్నాడంట. నేను 8th క్లాస్లోనే నేను స్కూల్కి కార్లో వెళ్ళేవాడిని అండి, సెల్ఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండేది కదా, మరి ఇది ఒకటే నేను చేసింది. 8th క్లాస్లోనే నేను కార్లో వెళ్ళేవాడిని సెల్ఫ్ డ్రైవింగ్లో. ఇవాళ నేను కారు కొనుక్కోవాలి అంటే, ఇల్లు కట్టుకోవాలి అంటే 72 మందికి అప్పుడు ఇల్లు కట్టించినోడు. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితికి, ఎమ్మెల్యే అయితే కానీ ఇల్లు కట్టించుకోలేని పరిస్థితులు లేను కదా. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు. కొన్ని ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, వ్యాపారాలు చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దానికోసం కొన్ని అమ్ముకోవాల్సి వస్తుంది, తప్పు, అమ్మాలి కదా. అలాగ ఆస్తులు అలా కూడబెట్టాలి, ఇంకో ఆస్తి కొనాలన్నా అమ్మాలి, లేదు ఒక్కోసారి పరిస్థితుల నుంచి బయటికి రావాలన్నా సరే అమ్మాల్సి ఉంటుంది. ఇందులో సంపాదించాలి, రాజకీయాల్లో సంపాదించాలి అనేటువంటిది ఎప్పుడూ కూడా ఆలోచన అనేటువంటిది లేదు. అయితే జనాలు మర్చిపోయారు, కానీ ఇప్పుడు మళ్ళీ చిన్న వణుకు పుట్టిస్తుంది కరోనా. ఆ కరోనా టైంలో అదీప్ రాజ్ గారు తన ఓన్ అమౌంట్, తన ఫ్యామిలీలోది, తనది ఖర్చు పెట్టారు, కానీ బయటికి తెలియనివ్వలేదు. ఆ విషయాన్ని జనాలు మర్చిపోయారు. సార్ ఏమేం చేశారు కరోనాలో? కరోనా టైంలోని ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ బాగా కష్టపడ్డారు. పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా కూడా ఎంతమంది మనం ఇంట్లో నుంచి రావడానికి భయపడుతున్నప్పటికీ కూడా వాళ్ళు రోడ్ల మీద నిలబడేటువంటి వాళ్ళు. వచ్చిన వాళ్ళు కరోనా ఉందో లేదో తెలియకపోయినా వాళ్ళని ఆపి ఇది కరెక్ట్ కాదు వెళ్ళమని చెప్పేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళకి పౌష్టికమైనటువంటి ఆహారం ఉండాలని చెప్పి వాళ్ళకి సుమారుగా ఒక 3 నెలల పాటు రోజు కూడా 500 మందికి మార్నింగే బ్రేక్ఫాస్ట్ కూడా ఎట్లా, వాళ్ళకి ప్రోటీన్ ఉండాలి. ఇడ్లీ, వడ, బోండా, వీటితో పాటు మళ్ళీ బాయిల్డ్ ఎగ్, మజ్జిగ ప్యాకెట్. ప్రతిరోజు మధ్యాహ్నం చికెన్తోనే భోజనం. ప్రతిరోజు కూడా, ఏ రోజు శనివారం కూడా చికెన్తో భోజనం, కర్డ్ రైస్, లేదా చికెన్ భోజనం, సాంబార్ రైస్, అలా 500 మందికి ఇచ్చాం. అంతేకాకుండా కొన్ని వేల కిట్లు ఇక్కడే కిట్స్ తయారు చేసి, ఇప్పుడు పెద్ద గొడవలా ఉండేది ఇదంతా కూడా. మెడిసిన్ కాదు, కిట్స్, పౌష్టికాహారం కిట్స్. కందిపప్పు కేజీ, అదే రకంగా మన కాబూలీ చనా ఉంటుంది, అది చాలా హై ఇన్ ప్రోటీన్, అది. తర్వాత అవి బీన్స్, రెడ్ బీన్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, రాజ్మా బీన్స్ 1 కేజీ, ఆలు, 30 ఎగ్స్ కిట్స్ కింద చేసి కొన్ని వేల మందికి ఇచ్చాం. ఎవరైతే కోవిడ్ పాజిటివ్ వచ్చిందని అన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ కొన్ని ప్రోటీన్ కిట్స్ లాగా వాళ్ళకి కాన్స్టిట్యున్సీలో ఎక్కడున్నా వాళ్ళకి పంపించేటువంటి వాళ్ళు. సెకండ్ ఫేజ్లో ఇంకా ఆక్సిజన్ ఇబ్బంది చాలా ఉండేది. సొంత నిధులతోనే ఒక ఆక్సిజన్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బ్లాక్ అంతా కూడా కోవిడ్కి పెట్టించి ఎంతమందికి అయితే అంతమందికి ఆక్సిజన్ సిలిండర్స్ ఓన్గానే నేను సప్లై చేయించి వాళ్ళందరికీ ట్రీట్మెంట్స్ చేయించాను. తర్వాత వడ్డీ వేసే క్వారంటైన్ వీళ్ళందరినీ కూడా పెట్టడానికి ఒక సెంటర్ ఏర్పాటు చేసి, ఆ సెంటర్లో ఎవరైతే కోవిడ్ ఎఫెక్ట్ అయిందో వాళ్ళు సెపరేట్గా ఉండాలి కదా, రెగ్యులర్ పబ్లిక్తో ఉండడానికి సపరేట్గా ఉండాలి. హాస్పిటల్స్లో అందరితో కలపండి. వాళ్ళకి పెందుర్తి కాలేజ్లో ఒక సెంటర్ ఏర్పాటు చేసి, ఆ సెంటర్లోని ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 5 times ఫుడ్ ఇచ్చేవాళ్ళు. అంటే మార్నింగ్ 7:30 అయ్యేసరికి బాయిల్డ్ ఎగ్, మిల్క్, డ్రై ఫ్రూట్స్ వెళ్ళేవి. 9:30కి మంచి టిఫిన్, మళ్ళీ మధ్యాహ్నం మంచి భోజనం, అన్ని రకాల రోజు చికెన్ అన్నీ పెట్టి భోజనం, మళ్ళీ సాయంత్రం 5 అయ్యేసరికి మళ్ళీ డ్రై ఫ్రూట్స్, మిల్క్, బాయిల్డ్ ఎగ్, మళ్ళీ నైట్ డిన్నర్. ఇలా కొన్ని వేల మందికి చేయడం జరిగింది. అంబులెన్స్ షార్టేజ్ వచ్చేవి. పెందుర్తి హాస్పిటల్కి ఒక అంబులెన్స్ ఇచ్చాను ఫ్రెండ్స్గా, పరవాడ హాస్పిటల్కి ఒక అంబులెన్స్, అంటే ఓమ్ని వెహికల్స్ కొని వాటి అంబులెన్స్ల కింద చేయించి వాటిలో ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టించి వాళ్ళకి జీతాలు, ఫ్యూయల్ అంతా కూడా చూసుకొని అంతా కూడా చేసాం. ఎక్కడ పబ్లిసైజ్ చేసుకోవాలి, ఎందుకు పబ్లిసిటీ చేసుకోవడం లేదు సార్? మీరు ఇన్ని చేసి ఏం చేశారు అనే క్వశ్చన్ మార్క్ వేయించుకున్నారు. ఇదంతా వాళ్ళకి తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఎవరికైతే మనం మేలు చేస్తామో, ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఒకరికి ఇబ్బంది ఉంది, ఆక్సిజన్ లేదు, నేను ఆక్సిజన్ ఇచ్చా, అది తీసుకున్నటువంటి వాడికి తెలుసు. నేను కిట్స్ పంపించాను, కిట్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి తెలిస్తే చాలు కదా. అది వాళ్ళకి ఎవరికైతే సాయం చేస్తున్నావో ఆ సాయం పొందినోడు కృతజ్ఞత కూడా మనం కోరుకోకూడదు యాక్చువల్లీ. అందుకే నేను పెద్ద పబ్లిసిటీ మనకి చేశాము, తీసుకున్నారు, ఆ సాయం పొందిన వాళ్ళకి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు అని అనుకున్నాను తప్ప, దీన్ని ఏదో మనం ఎంత చేస్తున్నాం అంత చేస్తున్నాం, అడావడి చేయాలి, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అంటున్నది కూడా. ఆ రోజు కొన్ని ఫార్మా కంపెనీస్ కూడా నాకు సపోర్ట్ చేశాయి. ఫార్మా కంపెనీస్ వరకు కూడా ఎవరి దగ్గర ₹1 డబ్బులు తీసుకోలేదు, డబ్బులు ₹1 తీసుకోలేదు. కొన్ని కంపెనీస్, అన్నీ కూడా కాదు, చాలా కొన్ని కంపెనీస్ మాత్రం కొంత రైస్, కందిపప్పు, శానిటైజర్స్
వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి శానిటైజర్స్ అవి మాత్రం ఇచ్చారు. అవి బాటిల్స్కి అవి ఫిల్ చేసి మొత్తం ఎవరికి ఎంతమంది కావాలంటే అంతమందికి కూడా వార్డులోకి మరి స్టిక్కర్స్ కొన్ని చేయించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత సేవాభావం ఉన్నటువంటి అదీప్ రాజు గారు, ఎక్కడ మచ్చలేని అదీప్ రాజు గారు, ముఖ్యంగా పబ్లిక్లో ఎప్పుడు నెగిటివ్ మాట్లాడని అదీప్ రాజు గారు, బయట స్వీట్స్ తినరండి, షుగర్ తినరు, ఆయన బాబా భక్తులు. ఆయన లాస్ట్ 13 years నుంచి బాబా మాల కూడా వేసుకుంటారని తెలిసింది. అయితే పబ్లిక్లో కింగ్ ఫిషర్ బీర్ తాగారు. ఇది ఎంతవరకు నిజం? ఎందుకు తాగారు? యాక్చువల్లీ అది పబ్లిక్లో కూడా కాదు, అందరికీ తెలుసు. నేను షుగరు బెల్లంతో చేసినవి తిన్ను తాగడం కొంచెం డివోటీ, బాబా గారు డివోటీ. నా మెడలో కూడా ఎప్పుడు ఏకముఖి రుద్రాక్ష కూడా ఉంటుంది. ఇది ఉంటే చాలా నియమ నిష్ఠలతో ఉండాలి రుద్రాక్ష, ఇప్పుడు ఉంటుంది. అయితే నేను డైట్ కోక్ ఒకటే తాగుతా, అందరికీ తెలుసు. ఇప్పుడు చాలా మారుమూల గ్రామాల్లో కూడా ఎవరైనా షాప్కి వెళ్ళి ఎవరైనా వెళ్ళి డైట్ కోక్ ఇస్తే ఎమ్మెల్యే గారు వస్తున్నారా అని అడుగుతారు. ఎందుకంటే అది ఒక బ్రాండ్ లాగా అయిపోయింది. ఎమ్మెల్యే గారు వస్తే మన ఇంటికి వస్తున్నారంటే ఏం పెట్టినా పెట్టమని మనం ఒక డైట్ కోక్ పెట్టేస్తే చాలు. నేను మీటింగ్స్కి వెళ్ళిన డయాస్ మీద అధికారులు కూడా డైట్ కోకే పెడతారు, అది తెలుసు. ఆ డైట్ కోక్ ఒకటే నేను తాగుతాను, ఎందుకంటే అందులో కంటెన్స్ నో షుగర్ కాబట్టి. అది తాగుతుంటే ఆ ఫొటోస్ తీసి వాటి ప్లేస్లో కింగ్ ఫిషర్ బీర్ బాటిల్ని పెట్టి మొత్తం స్టేట్ అంతా ట్రోల్ చేసి బీర్ బాటిల్ పబ్లిక్లో మందు తాగుతున్నటువంటి ఎమ్మెల్యే దేవుడి పట్టాలను పక్కన పెట్టుకొని అని చెప్పి దాన్ని ఎంత ట్రోల్ చేసి నేను అనుకున్నా ఇంకెంతకన్నా ఏం దిగజారిపోతారు, రేపు ఇంకేం చేస్తారో కూడా తెలియదు. క్యారెక్టర్ అసాసినేషన్. ఇప్పుడు నేను ఒకటే చెప్పాను, ఆ రోజు కూడా ఒకళ్ళిద్దరు అడిగితే నేను చెప్పాను. నేను ఎక్కడో ఫేస్బుక్లోనే చూసా ఈ స్టేట్మెంట్ కూడా, అదే నేను కూడా చెప్పాను. అనుకోకుండా 2-3 days బిఫోరే నేను అనుకోకుండా చూసాను, అది నా మైండ్లో అలా ఉంటుంది. ఒక వ్యక్తిని నేరుగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేనప్పుడు వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తారు, నైతికంగా వాళ్ళు మోరల్గా దెబ్బతీసేటువంటి కార్యక్రమం. అందులో చర్య ఇదంతా. రేపు ఇంకా వస్తే చూడండి, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఏవేవో పెడతారు, ఇంకా ఏవేవో కూడా చేస్తుంటారు. దీన్ని బట్టి ప్రేక్షకులందరికీ ఏం తెలియాలి మా JB9 మీడియా వాళ్ళకంటే, అదీప్ రాజ్ గారికి అన్నిటికంటే ఎక్కువ స్థిత ప్రజ్ఞత. అది కోపమైనా సంతోషమైనా బాధ అయినా కూడా బయటకు ఆయన వ్యక్తపరచరు, కార్యక్రమం చేసి చూపిస్తారంతే. ఆయన నుంచి మనం నేర్చుకోవాలి, అంతే సార్. అంటే జనరల్గా అండి, మన పని మనం చక్కగా మనం చేస్తున్నాం, మనం చేస్తుంది మంచి, మన వల్ల 10 మందికి మేలు జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు అని నాన్నగారు మమ్మల్ని ఆ రకంగా పెంచారు. ఏదైనా బాధ ఉంటే ఆ నిమిషానికి ఒక మాట అనేసినా మళ్ళీ నేనే వెళ్తాను, సారీ చెప్తాను. ఎందుకంటే మన వల్ల ఇంకొకరు ఎందుకు బాధపడాలి, మళ్ళీ నేనే లోపల పెట్టుకుంటాను. కానీ ఎక్కడ కూడా ఏది బయట ఏవైనా మరీ కోపం చిరాకుంటే ఇంకా అందరిలాగా ఇంట్లోనే ఒకసారి. మళ్ళీ తను కూడా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, మా వైఫ్ కూడా. నేను పాలిటిక్స్లో వాళ్ళ తాతల దగ్గర, వాళ్ళ తాతయ్య గారి దగ్గర నుంచి అందరూ కూడా పొలిటికల్గా. షీ కెన్ ఆల్సో అండర్స్టాండ్, బాగా అర్థం చేసుకుంటారు. అంత సపోర్ట్ లేకపోతే ఈరోజు ఇంట్లో ఆ సపోర్ట్ కానీ లేకపోతే బయట చేయలేము. ఎందుకంటే ఇక్కడెక్కడో తిరిగి ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్టే మళ్ళీ రేపు మార్నింగ్ ఎనర్జెటిక్గా బయటికి వెళ్ళగలం. తనకు కూడా అది బాగా తెలుసు, ఎక్కడ కూడా చేసేటువంటి కార్యక్రమం. బేసిక్గా శిరీష గారు డాక్టర్ గారు. అయితే మీ ఇన్స్పిరేషన్ అంటారా, లేదా వాళ్ళ 4 fathers నుంచి వచ్చిందంటారా? సర్పంచ్గా మేడం గారు తనైతే చేయనన్నది. ఓకే, తనకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు. అంటే తను చాలా పీస్ఫుల్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేసుకుంది. నేను పాలిటిక్స్లోకి వస్తాను, స్టేజ్కి వస్తానని కూడా అనుకోలేదు. పెళ్ళైనటువంటి 4 రోజులకే సమన్వయకర్త ఇచ్చారు. అక్కడి నుంచి కంటిన్యూస్గా పబ్లిక్లో తిరగడం, ఇది తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా నేను అడిగింది ఏది కూడా తను ఏ రోజు కూడా కాదని. నేనైతే నాకు ఇంట్రెస్ట్ లేదండి అసలు, నేను పబ్లిక్ లైఫ్లోకి నేను రాను అని. తప్పదమ్మా, గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు. మన పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా గ్రామంలో 2 గ్రూపులు ఉన్నాయి, 2 కూడా కొట్టుకుంటారు. మధ్యలో ఇంకొకరికి మనం ఇవ్వాలి. యు ఆర్ ద రైట్ పర్సన్. మన ఫ్యామిలీ అయితే 2 కూడా కలిసి చేస్తారనేసరికి మరి మీరు చెప్పారు. మీరు పైన చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడానికి నమ్మకస్తులు కానీ ఆ డెడికేషన్ ఉండాలని శిరీష్ గారిని నిలబెట్టడం జరిగింది. అది పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇది కూడా చెప్తున్నాను కదా, పొలిటికల్గా నేనే చెప్తున్నా. గ్రామంలో మా పార్టీలోనే 2 గ్రూపులు ఉన్నాయి. వేరే వాళ్ళు నిలబడితే ఎక్స్ నిలబడితే వైకి కోపం వస్తుంది, వైకి నిలబడితే ఎక్స్ కోపం. సో ఎక్స్ వై కాకుండా జెడ్ని పెట్టి ఇద్దరిని న్యూట్రల్ పెట్టి ఇద్దరు కూడా పనిచేసేటట్టు చేశారు. తర్వాత ఇప్పుడు మాకు కూడా ఏమవుతుందంటే, గ్రామంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైనా ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏదైనా ఒక ఫండ్స్ తెచ్చినా ఏం చేసినా కరెక్ట్గా యూటిలైజ్ చేసి డిస్కస్ చేసుకుని ఇంకా బెటర్గా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచన. సార్ ఆబ్వియస్లీ
మీ ఫాలోవర్స్ కానీ మీ ఫ్యాన్స్ అందరూ కోరుకునేది మళ్ళీ మీకు టికెట్ ఇవ్వాలి, మీరు గెలవాలి, సో మళ్ళీ ప్రజల్ని ఈ విధంగానే ఆదుకోవాలి ఎటువంటి సమస్యలైనా అంటారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా, టికెట్ ఇచ్చాక గెలవకపోయినా ఇదే స్పిరిట్తో ఇవే సేవలు అందిస్తారా లేదా బిజినెస్ చూసుకుంటారా? టికెట్ రాకముందు కాదు కదండి, రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఇదే పని చేస్తున్నాం మేము. పబ్లిక్ సర్వీస్ అంటే చేస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన, ఆయన నిర్ణయం ఏదైతే దానికి మేమందరం కూడా శిరసా వహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఆయన నించోమంటే నించుంటాను, కూర్చోమంటే కూర్చుంటాను. ఆయన వెనకాతల ఫైల్స్ పట్టుకొని తిరిగినా నాకు చాలు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ అలా హ్యాపీగానే ఉంటాను. నాకు ఆయన ఒక ఈజ్ లైక్ మై రోల్ మోడల్. ఇంకా ఏమంటే అనండి, క్రికెట్ ఫ్యాన్స్కి సచిన్ టెండూల్కర్ ఈజ్ గాడ్ అంటారు చూడండి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అలాగా. అంతే. ఆయన్ని ఎన్నో బాధలు చెప్పుకుందామని వెళ్తాం, వాట్ అదీప్ అంటారు, మర్చిపోతాం, నిమిషాల్లో మర్చిపోతాం ఆయన చూసిన తర్వాత. ఇంకేమి కూడా చెప్పాలి, అంత ఆప్యాయంగా. ఎందుకంటే ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్, ఆయన ఇచ్చినటువంటి నమ్మకం ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి చాలామంది ఎగతాళి చేస్తారు. ఏంటి గుంటడానికి కథలు తిరగాల మేమందరం. మేము గుడివాడ గురునాథరావుని చూసాం, ద్రోణరాజు సత్యనారాయణ చూసాం, కొంతాల రామకృష్ణ గారిని చూసాం. వాళ్ళందరితో రాజకీయాలు చేసి పిల్లాడని కథల మీద తిరగాలి అనేటువంటి దీంట్లో ఇన్ని పడుతుంటే ఈయన ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్, తిరగాలి, ఈయన వెనకాతలే తిరగాలి, ఈయనే క్యాండిడేటు, మీరు ఏం చెప్పినా ఈయన వెనకాతలు తిరిగితేనే పార్టీ, అంత దీనిగా నిలబెట్టినప్పుడు మంచి అయినా చెడైనా ఇందాలు కూడా చెప్పా, ఆయన కష్టంలోనే ఉన్నాం, సుఖంలోనే ఉన్నాం, మళ్ళీ కష్టంలోనే సుఖంలోనే ఆయనతోనే ఉంటాం. వేరే దీనికి వెళ్ళేటువంటి గెలుపోవటం లేవైనా కూడా అక్కడ గుండెల పైన జూమ్ చేసుకొని సార్, గుండెల పైన లోపల జగన్ గారే ఉన్నారు. సో ఆయన బాటలో రాజకీయంలో ఉన్నా లేకపోయినా ఎప్పటికీ సరే సార్, అంతా చాలా సాఫీగా చాలా విషయాలు మాకు తెలియనివి, మీడియాకి తెలియనివి, ప్రజలకు తెలియనివి కూడా చెప్పారు. అయితే ఇప్పుడు పోటీ ఎవరు అనుకుంటున్నారు, లేదా పోటీ ఉందనుకుంటున్నారా, సజావుగా వెళ్ళిపోతుంది అంటున్నారా, మళ్ళీ అన్నంరెడ్డి అదీప్ రాజే అనుకుంటున్నారా? పోటీ అనుకునేది ఉండాలండి. పోటీ ఉంటేనే కదా ఇది కూడా మనకి కూడా ఎలక్షన్ అడవడి వెళ్ళాలి, పబ్లిక్ దగ్గరికి మనం ఇంకా స్ట్రాంగ్గా మనం ఎంత హర్డిల్స్ని దాటుకొని వస్తేనే మనకు కూడా ఆ గెలుపు తాలూకు ఆనందాన్ని మనం ఆస్వాదించాలి. 250 రన్స్ కొట్టాలి మ్యాచ్లో 50 ఓవర్స్లో, 40 ఓవర్స్లో 240 కొట్టేశారు అనుకోండి, ఇంట్రెస్ట్ ఏముంటుంది కదా. లాస్ట్ 10 ఓవర్స్ లాస్ట్ వరకు వచ్చి మనం గెలిస్తేనే మనకు కూడా కష్టపడిన దానికి మనం గెలిచిన దానికి ఆనందం పొందుతాం. తర్వాత ఇప్పుడు పోటీ ఎవరితోనని మీరు అడిగారు. అసలు ఫస్ట్ నేను నా మీద పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరి మీద పోటీ చేస్తున్నట్టు? నా మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పబ్లిక్ అంతా మమ్మల్ని చూసి గెలిపిస్తున్నారా? మాది ఓన్లీ 10%, 15%, 80 to 85% అంతా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి మేలే ఇవాళ మేము ధైర్యంగా కాల్ ఎగరేసుకొని తిరుగుతున్నాం. ఇవాళ ఇంటింటికి గడప గడపకి వెళ్ళి, అమ్మ నీకు అమ్మఒడి వచ్చింది 4 సార్లు కలిపి 60,000, నీ 5 సార్లు కలిపి 75,000 అమ్మఒడి వస్తుందమ్మా, నీకు చేయూత డబ్బులు పడ్డాయి 3 సార్లు కలిపి 56,750 రూపాయలు, నీకు డ్వాక్రా రుణమాఫీ వచ్చింది, 0 వడ్డీ వచ్చింది అని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్తున్నామంటే నేను ఇచ్చానా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇలాగ చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చిన హామీలు పట్టుకొని 2019లో వెళ్ళగలిగారా? ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ, అది కూడా కులం లేదు, మతం లేదు, ఏ పార్టీ అనుకునేది లేదు, రాజకీయం చూడకుండా వాళ్ళు అర్హులైతే చాలు వాళ్ళకి పథకాలు ఇవ్వండి. ఒక్కటి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కదండి చేస్తున్నారు ఇవన్నీ. ఇది లాస్ట్ నేను కొంచెం ఎక్స్ట్రా అయినా సరే కొంచెం చెప్పాలి, ఇది పబ్లిక్ తెలియాలి. వాలంటీర్ వ్యవస్థ చేస్తున్నప్పుడు ప్రతి వాలంటీర్కి 50 ఇల్లులు. ఆ వాలంటీర్కి ఆ 50 ఇళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనుకుంటే తెలుస్తుంది కదా. వాళ్ళు 2019లో ఎవరు కోటేశారు, మన పంచాయతీ ఎన్నికల్లో ఎవరు కోటేశారు, సర్పంచ్ ఎన్నిక ఎంపీటీసీలో ఎవరికి వేశారు, రేపు మళ్ళీ 2024లో ఎవరికి ఓటేస్తారో కూడా వాళ్ళకి తెలుసు. తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి పథకం ఆపామా, పెన్షన్ ఆపామా, రేషన్ కార్డు ఆపామా, అమ్మఒడి ఆపామా, ఏదీ లేదు. వాళ్ళు అర్హులైతే చాలు వాళ్ళకి పథకాలు ఇవ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఇంత శాచురేషన్ మోడ్లో ₹1 లంచం లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి. ఇవాళ నేను చెప్తాను, చాలా సందర్భాల్లో నేను మీటింగ్లో కూడా చెప్పాను, పబ్లిక్ మీటింగ్లో. బండారు సత్యనారాయణమూర్తి అనేటువంటి వ్యక్తి మీద నేను గెలిచాను. ఆయన 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు, 4 సార్లు మినిస్టర్గా చేశారు. వాళ్ళ సొంత గ్రామంలో టీడీపీ, ఆ గ్రామం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు, వాళ్ళకు కూడా మన ప్రభుత్వంలోనే హౌస్ సైట్ నా చేతుల మీదకి ఇచ్చారు.
గతంలో వాళ్ళు చేయగలిగారు అలాగా? ఇందులో ఎక్కడా కూడా వాళ్ళు ప్రజలందరూ కూడా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, ఎన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా నాయకులు ఇది చేస్తారు, కానీ ప్రజలు మాత్రం చేసినటువంటి మంచిని ఎప్పుడు కూడా మర్చిపోరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఇవాళ ఆయన గెలిపే మా గెలుపు. మేమందరం గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అని అనుకుంటామే కాదు, ఆయన్ని చూసే మా అందరినీ కూడా ప్రజలు గెలిపిస్తున్నారు తప్ప నేనెంతండి అదీప్ రాజు పెద్ద గొప్ప బోల్ డబ్బులు ఉన్నాయంటే మా ఊరు పక్క ఊరు ఇంకో 2-3 ఊర్లో ఓట్లు వేస్తారు. ఇంతమంది నాయకులు ఇంతమంది ప్రజలు ఎవరిని చూసి ఓట్లు వేస్తున్నారు? అదీప్ రాజుని చూసి కాదే, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేస్తున్నారు. సో కాబట్టి నా మీద పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరి మీద పోటీ చేస్తున్నారు అనేది ఆలోచన చేసుకోవాలి. సో ఈరోజు మనం సార్ కోసం చాలా విషయాలు ఎవ్వరికీ తెలియనివి, తన అనుచరులకు కూడా తెలియనటువంటి విషయాలు ఈరోజు మనతో షేర్ చేసుకున్నారు. అయితే సార్కి కూడా ఒక మైనస్ పాయింట్ ఉంది, ఖచ్చితంగా పబ్లిసిటీ లేకపోవడం. సో ఆయన చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది పబ్లిసిటీ చేసుకోకపోవడం వల్ల ఇటువంటి నెగిటివ్ థాట్స్, ముఖ్యంగా ఈ JB9 మీడియా ఏదైతే ఉందో ఈరోజు ఆయన్ని ఒకే ఒక కాల్తో మార్నింగ్ కాల్ చేసాం, ఈవినింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆయన వచ్చి కలవడం జరిగింది. దీనికి ముందు 2 days బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాం. అడిగిన ప్రతి క్వశ్చన్కి అవలీలగా ఆన్సర్ చెప్పారు, మా అందరి డౌట్స్ని తీర్చేశారు. ఖచ్చితంగా ఇలాగే ప్రజల సేవలో ప్రజాశక్తిగా మీరు ఉండాలి, మా అందరికీ మీ సహాయాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. పెందుర్తి నియోజకవర్గపు శాసనసభ సభ్యుడు మన అదీప్ రాజ్ గారి ఇంటర్వ్యూ చూసాం కదండి. మరొక రోజు మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తుంది జ్యోతి పవన్, JB9 మీడియా.